Hello everyone, I'm Divya, your math facilitator, and today we are going to learn all the important formulae of class 10 maths. సో మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్ కదా. ఎందుకు అంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకు ఆ ఫార్ములాస్ రావాలి, అవునా? సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి, దానికి ఏ ఫార్ములా యూస్ చేస్తామో తెలియాలి, అండ్ ఆ పర్టికులర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీ క్లాస్ 10 మ్యాథ్స్లో so definitely one question you will get on direct formula. So usual గా 4 mark question లో ఒక ఫార్ములా అడుగుతారు మీకు. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్? ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అంటే మీరు మీడియన్ ఫార్ములా రాసి అందులో ఎల్ ఏంటి, ఎన్ ఏంటి, సిఎఫ్ ఏంటి, సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా ఫార్ములా అడుగుతారు, లేదంటే 2 మార్క్స్కి అడుగుతారు ఫార్ములా డైరెక్ట్గా. ఓకే, 4 మార్క్స్కి మ్యాక్సిమం పేపర్స్లో 4 మార్క్స్కి ఫార్ములా అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ 4 మార్క్ అడగలేదు అంటే 2 మార్క్కి కంపల్సరీ అడుగుతారు. ఒకవేళ 2 మార్క్ అడిగితే ఒక పార్ట్ బిలో కంపల్సరీ ఒక ఫార్ములా డైరెక్ట్గా అడుగుతారు. ఓకే, పేపర్ ఈజీగా ఉందంటే ఒక 4 మార్క్లో ఉంటుంది ఫార్ములా, అండ్ పార్ట్ బిలో మినిమం 2 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములాతో చేయొచ్చు. ఇదే కాకుండా 2 మార్క్ క్వశ్చన్స్లో అట్లీస్ట్ 2 మార్క్ క్వశ్చన్ కానీ ఎస్ఏ క్వశ్చన్ కానీ అట్లీస్ట్ మీరు అది ఏ ఫార్ములాకి సంబంధించింది ఐడెంటిఫై చేసి ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇన్ ఆల్ ద 18 క్వశ్చన్స్, మన క్వశ్చన్ పేపర్లో 18 క్వశ్చన్స్ ఉంటాయి, అవునా? సో వితౌట్ చాయిస్. సో 18 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్లో ఫార్ములా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, అండ్ మీరు ఫార్ములా రాస్తే మినిమం 1 మార్క్ వస్తుంది మీకు. సో మీరు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అన్నిట్లో 1 మార్క్ వస్తుంది. మోరోవర్ పార్ట్ బిలో అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటుంది అట్లీస్ట్. ఓకే, అండ్ 1 క్వశ్చన్ డైరెక్ట్ రైట్ ద ఫార్ములా అని అడుగుతారు. సో ఓవరాల్ దిస్ 1 సెషన్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ మినిమం 10 మార్క్స్. నేను మినిమం 10 మార్క్స్ అంటున్నాను. ఓకే, బికాస్ నేను ఓన్లీ ఫార్ములాస్ చెప్పడమే కాదు, ఐ విల్ టెల్ యూ ద టిప్స్ హౌ టు రిమెంబర్ ద ఫార్ములా. ఫార్ములాస్తో పాటు మనము ఒక చాప్టర్లో, సపోజ్ ఇప్పుడు రియల్ నెంబర్స్ చాప్టర్ ఉంది, ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లో ఏమేమి కాన్సెప్ట్స్ చదువుతున్నాము, సో ఎక్సర్సైజ్ వైజ్ మీకు ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ అవుతుందో అవన్నీ కూడా ఇప్పుడు మనం రివైజ్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ సెషన్, అండ్ ఈ సెషన్ తర్వాత మీకు పార్ట్ బి సెషన్ ఉంటుంది విత్ 200+ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లైవ్. ఓకే, సో అది కూడా చూడండి. సో నా ఏం ఏంటంటే మీరు ఆ పార్ట్ బి సెషన్ చేసే ముందు మీకు అన్ని ఫార్ములాస్ రావాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో ఎనీ ఫార్ములా ఆల్సో, దాని ట్రిక్ కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, సో ఇవన్నీ మీకు రివైజ్ అవ్వాలి. సో ఈ సెషన్ కంప్లీట్గా చూడండి. ఇది చూసి మీరు ప్రతి ఒక్క ఫామ్లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ బి సెషన్ వస్తుంది విత్ 200+ పార్ట్ బి క్వశ్చన్స్ లైవ్. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్ నా. సో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ నుంచి చూడండి. ఫస్ట్ మనకి రియల్ నెంబర్స్లో ఉంది డివిజన్ అల్గోరిథం. ఓకే, సో వాట్ ఈస్ డివిజన్ అల్గోరిథం? దిస్ ఇస్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం, ఈడిఎల్ అంటాం. సో యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. సో కంపల్సరీ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం నుంచి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అని అడుగుతాడు కదా. సో హౌ డు వి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎ గివెన్ నంబర్? సింపుల్గా మనము ఏదైనా 2 numbers-ని డివైడ్ చేసామనుకోండి, సపోజ్ 7 divided by 2, దిస్ 7 ఈస్ కాల్డ్ డివిడెండ్. ఓకే, అండ్ దిస్ 2 ఈస్ కాల్డ్ డివైజర్ కదా. అండ్ మనం ఎలా డివైడ్ చేస్తాం, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. సో 7 మధ్యలో రాస్తాం, సో 2 3s are 6. ఓకే, సో 1 రిమైండర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ 7 ఎలా రాయొచ్చు, మనం డివిజన్ వెరిఫై చేసే వాళ్ళం కదా ప్రైమరీ స్కూల్లో. సో ఈ 7ని 2 into 3 అంటే 6 ప్లస్ 1 రిమైండర్. సో ఈ డివిడెంట్ని నేను ఎలా రాస్తున్నా, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని రాస్తున్నా. అదే ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే అదే. ఓకే, సో ఏ అండ్ బి 2 ఇంటీజర్స్ అయితే, పాజిటివ్ ఇంటీజర్స్ అయితే. ఓకే, అండ్ బి ఏంటి, ఏని డివైడ్ చేస్తుందంటే, సో డివైడ్ చేస్తుందంటే ఎలా రాస్తాం, ఇలా రాస్తాం కదా. అప్పుడు మీకు ఒక కోషంట్ వస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు ఏని ఎలా రాయొచ్చు, బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అని రాయొచ్చు. సో బి క్యూ ప్లస్ ఆర్, అర్థమైందా? సో ఇందులో పెద్ద తల పగిలేలా ఆలోచించాల్సింది ఏం లేదు. సో ఇది చాలా సింపుల్. ఓకే, సో డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ రిమైండర్కి మాత్రం కండిషన్ ఉంది, అండ్ ఇది కూడా ఏం పెద్ద కొత్త కండిషన్ కాదు, మీకు తెలిసిందే. రిమైండర్ 0 అవ్వచ్చు కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్, రిమైండర్ కుడ్ బి 0, ఆర్ రిమైండర్ ఎలా ఉంటుంది, మీ డివైజర్ కంటే చిన్న వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైజర్ అని తీసుకున్నప్పుడు మ్యాక్సిమం రిమైండర్ ఏమవ్వచ్చు, 0 లేదా 1 అవ్వచ్చు. ఓకే, సో 0 అవ్వచ్చు లేదా 2 కన్నా చిన్న వాల్యూ ఏంటి, 1.
సో ఈ 2 వాల్యూస్ రావచ్చు. సో అదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాం. రిమైండర్ 0 అవ్వచ్చు, లేదా రిమైండర్ డివైజర్ కన్నా చిన్న నెంబర్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. సో యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం యూజ్ చేసి, దిస్ ఇస్ లెమ్మా. సో ఈ లెమ్మా యూజ్ చేసి మనకి అల్గోరిథం ఉంటుంది టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది నంబర్స్. ఓకే, సో ప్రతి పాయింట్, ప్రతి చాప్టర్లో ప్రతి పాయింట్ ఈ సెషన్లో కవర్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ చూడండి, నేర్చుకోండి. నెక్స్ట్ పార్ట్ బి క్వశ్చన్స్ 200 సాల్వ్ చేస్తున్నప్పుడు, 200 క్వశ్చన్స్ అంటే మాక్సిమం మీకు పేపర్ అందులోంచి వస్తుంది. ఆ సాల్వ్ చేసినప్పుడు మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పేది అక్కడ రిపీట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఫుల్ మ్యాథ్స్ సిలబస్ని రివైజ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం, ఇట్స్ ఎ టెక్నిక్ టు క్యాలిక్యులేట్ హెచ్సిఎఫ్. ఓకే, సో మీ క్వశ్చన్ ఎలా ఇస్తారు, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ సే 20 and 45. 2 numbers ఇచ్చారు, 20 and 45. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 numbers. అప్పుడు ఏం చేస్తారు, పెద్ద నెంబర్ని ఏ అని తీసుకోండి, చిన్న నెంబర్ని బి అని తీసుకోండి. ఇప్పుడు ఏ డివైడెడ్ బై బి అంటే 45 డివైడెడ్ బై 20 చేయండి. ఓకే, మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా డివిజన్ చేస్తామో అలా డివిజన్ చేయండి. సో 22s are 40 కదా, రిమైండర్ ఎంత వచ్చింది 5. సో ఇక్కడ నేను ఇందాక ఇదిగోండి 7 and 2 డివైడ్ చేసినప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మలో రాసాం కదా, ఇక్కడ కూడా రాద్దాం మరి. ఓకే, సో 45 ఎలా రాయొచ్చు ఇప్పుడు నేను, 20 into 2 plus 5. సో మీకు ఇక్కడ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది చూడండి. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్. సో ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నాకు ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందా, రాలేదు. సో నేను మళ్ళీ డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తారు, నెక్స్ట్ ఎలా డివైడ్ చేస్తారంటే ఈ రిమైండర్ డివైజర్ అవుతుంది. ఇక్కడున్న డివైజర్ని ఇక్కడ రాసుకోండి. సో 5 4s are 20. ఇక్కడ చూడండి రిమైండర్ 0 అయింది. ఓకే, సో ఇప్పుడు 20ని ఎలా రాయొచ్చు, ఈ సెకండ్ డివిజన్ స్టెప్లోంచి 5 into 4 అని రాయొచ్చు, ప్లస్ 0. ఓకే, సో రిమైండర్ 0 అయింది కాబట్టి ఈ లాస్ట్ మీరు దేంతో అయితే డివైడ్ చేశారో ఆ డివైజర్, దేంతో డివైడ్ చేశాను, 5తో కదా, ఆ 5 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో సింపుల్. ఓకే, సో ఇట్లాంటిది మీకు 2 మార్క్లో అడగొచ్చు ఈ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం అని. సో ఇది ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్నిటికీ ఇదే ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో అందులో కూడా నేను మీకు క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ మీకు ఎక్సర్సైజ్ 1.2లో ఉంటుంది, గుర్తుందా? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, సో ఒక కాంపోజిట్ నెంబర్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది, 24ని ఎలా రాసుకోవచ్చు, 2 into 2 into 2 into 3 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 అని రాసుకోవచ్చు. సో మీరు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ లాగా రాశారు అంటే ఆ నెంబర్ ఏంటి, కాంపోజిట్ నెంబర్, సింపుల్. ఓకే, సో 6 ఉందనుకోండి, 6 ప్రైమా కాంపోజిటా, 6ని 2 3s అని రాయొచ్చు. సో 2 and 3 are ప్రైమ్ నెంబర్స్ అండ్ వాటి ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్లో రాసాం కాబట్టి 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, సో ఏ నెంబర్నైనా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లాగా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామంటే ఆ నెంబర్ ఏంటి, కాంపోజిట్ నెంబర్. ఓకే, సో దీని మీద షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి ఎలా ఉంటుంది క్వశ్చన్ అంటే, 2 into 3 into 5 plus 3 into 6 into 7. ఓకే, ఇది కాంపోజిట్ నెంబర్ అని అడుగుతారు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కామన్ ఏముంది చూడండి, 3 కామన్, అది బయటికి తీయండి. సో తీస్తే 2 into 5 ఇక్కడ మిగిలింది, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ 3 into 7. ఓకే, సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తారు. 10 plus 3 7s are 21. సో 3 into ఇది ఎంత అవుతుంది, 31. సో దిస్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్, 3 and 31 ప్రైమ్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని, కాబట్టి ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కాంపోజిట్ నెంబర్ అని చెప్తారు. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఫార్ములాతో పాటు ఆ ఫార్ములా ఎక్కడ అప్లై అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఫుల్ మ్యాథ్స్ సిలబస్ ఇక్కడ రివిజన్ అయిపోతుంది. ఓకే, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇదంతా ప్రిపేర్ అయ్యి నాకు రెడీగా ఉండాలి మీరు పార్ట్ బి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. ఓకే, సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, రేషనల్ నెంబర్ అండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ గురించి నేర్చుకుంటాం మనము ఎక్సర్సైజ్ 1.3లో. సో ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అన్నదానికి ఇది కాన్సెప్ట్ అనమాట. సపోజ్ ఒక రేషనల్ నెంబర్ ఉందనుకోండి, ఆ రేషనల్ నెంబర్కి 2 type of డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఏంటది,
ఒకటి టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఒకటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటుందంట, రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది కదా. సో ఈ q, ఈ డినామినేటర్ అనేది ఒకవేళ మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఆ డినామినేటర్ని దాంట్లో 2 కానీ 5 కానీ ఉండొచ్చు. డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2, 5 ఉండొచ్చు. ఉంటే అది టర్మినేటింగ్. ఒకవేళ డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2, 5 కాకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా నెంబర్స్ ఉన్నాయనుకోండి, అది నాన్ టర్మినేటింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రేషనల్ నెంబర్కి 2 హౌజెస్ ఉన్నాయి. ఒకటి టర్మినేటింగ్ హౌస్, ఇంకోటి నాన్ టర్మినేటింగ్ హౌస్ అనుకోండి. ఒకవేళ 2 కానీ 5 కానీ డినామినేటర్లో ఉన్నాయంటే అది ఎక్కడికి వెళ్తుంది, టర్మినేటింగ్ హౌస్లోకి వెళ్తుంది. ఓకే, 2, 5 లేదా 2 and 5 రెండు కలిసి కూడా ఉండొచ్చు, విడివిడిగా కూడా ఉండొచ్చు. కానీ ఈ రెండు కాకుండా ఏదైనా అడిషనల్ నంబర్ వచ్చింది అనుకోండి, అది నాన్ టర్మినేటింగ్ అని క్లాసిఫై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 7/10 అని ఉంది. సో దీన్ని ఇంకా మీరు క్యాన్సిల్ చేయలేరు ఫర్దర్, ఆల్రెడీ అది సింపుల్ ఫ్రాక్షనే. ఓకే, సో సింప్లెస్ట్ ఫామ్లోనే ఉంది. సో 7/10, 10 ఎట్లా రాయొచ్చు, డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ 10ని 5 2s అని రాయొచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చెక్ చేస్తారు, ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఆ ఫ్రాక్షన్లో అని చెక్ చేస్తారు. ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి 7/10 అంటే ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. సో సెకండ్ స్టెప్ ఏం చెక్ చేస్తాం మనము, డినామినేటర్ చెక్ చేస్తాం. డినామినేటర్ 2 5s 10 ఉంది, 2 5s అని రాయొచ్చు. సో 2, 5 ఇంకా ఎక్స్ట్రా నెంబర్ ఏం లేదు. సో ఇది ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 7/6. సో 7/6 కూడా క్యాన్సిల్ అవుతుందా, ఫస్ట్ స్టెప్ చెక్ చేయాలి, క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. సెకండ్ స్టెప్ డినామినేటర్ ఏంటి, 6ని ఎలా రాయొచ్చు, 2 3s అని రాయొచ్చు. అవునా, సో 2 ఉంది, ఓకే అలౌడ్, కానీ 3 అలౌడా, నాట్ అలౌడ్. ఓన్లీ 2 అయినా 3 అయినా ఉంటే అలౌడ్, 2 అయినా 5 అయినా ఉంటే అలౌడ్, 3 కానీ ఇంకే నెంబర్ ఉన్నా కూడా టర్మినేటింగ్ హౌస్లోకి నో ఎంట్రీ. ఓకే, అది నాన్ టర్మినేటింగ్కి వెళ్ళిపోవాల్సిందే, టర్మినేటింగ్కి అలౌ లేదు. ఓకే, సో ఇదేం డెసిమల్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. క్లియర్, సో 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2, 5 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా నాన్ టర్మినేటింగ్. క్లియర్, సో నెక్స్ట్ చూడండి, రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers. ఓకే, సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అని చూద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే చిన్నప్పుడు కూడా. ఒకసారి చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 numbers కనుక్కోవాలి అండ్ ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 numbers కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. ఇది రిలేషన్. సో ఇది ఆల్రెడీ మీరు చిన్నప్పుడు నేర్చుకున్నదే. సపోజ్ 2 numbers 4 and 6 ఉన్నాయంటే హెచ్సిఎఫ్ 2 అయితే ఎల్సిఎం 12 అయితే, సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంటే 2 into 12 24 వస్తుంది. అండ్ ఆ నంబర్స్ని మల్టిప్లై చేస్తే 4 into 6 24 వస్తుంది. సో నంబర్స్ని మల్టిప్లై చేసినా వాటి హెచ్సిఎఫ్ ఎల్సిఎంని మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్ సేమ్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో మనకి ఇది ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో. ఓకే, ఏది ఎస్ఏ కాదు చెప్తాను చూడండి. ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఎక్సైజ్ 1.4. ఇది ఎక్సైజ్ 1.4కి సంబంధించింది. సో ఎక్సైజ్ 1.4లో డైరెక్ట్ ఇదిగోండి రూట్ ఏ ఈజ్ ఇర్రేషనల్ అని అడుగుతాడు. రూట్ ఏ ఈజ్ ఇర్రేషనల్ అంటే ఏ మోడల్ ఇది, నేను మీకు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను మోడల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇది అని కాకుండా ఈ మోడల్ వస్తే ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మొన్న తీసుకున్న రివిజన్ సెషన్లో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి చూడండి, √2, √3, √5, √7 ఇదంతా ఒక మోడల్. సో రూట్ ఆఫ్ సింగిల్ నంబర్ ఉంది అంటే అది ఇర్రేషనల్, అదంతా ఒక మోడల్. ఓకే, సో అది రూట్ లోపల ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వద్దు. మళ్ళీ √4 అంటే 2 అవుతుంది కదా, అది ఆల్రెడీ రేషనల్ నెంబర్. అది కాకుండా √2, √3, √5, √7, ఓకే √11 ఇలా ఉంటే ఇదంతా ఒక మెథడ్లోకి వస్తుంది. ఏంటి ఆ మెథడ్, మనము ఇఫ్ పి ఈజ్ అ ప్రైమ్, అది ఉందా ఇక్కడ, లేదు. సో చూడండి, if p divides a square then p divides a, గుర్తుందా, if p is a prime p divides a square then p divides a, ఆ థియరం ఇక్కడ వాడతాం. ఓకే, సో ప్రతి ప్రాబ్లం ఇక్కడ ఇదంతా ఈ మోడల్ అంతా సేమ్ స్టెప్స్ వస్తాయి. 2 అడిగితే √2 అడిగితే అన్నిట్లో 2 to 2 వస్తుంది. ఒక √3 అడిగితే 3 3 3 3 అని ఉంటుంది క్వశ్చన్లో. ఓకే, స్టెప్స్ అంతా సేమే ఉంటుంది. 2 బదులు 3 రాస్తారు, 3 బదులు 5 రాస్తారు. ఏం అడిగారో చూసుకొని ఆ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఆ నెంబర్ మాత్రమే రాస్తారు. మిగతా స్టెప్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a ప్లస్ ఆర్ మైనస్ రూట్ b ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇది ఒక మోడల్. ఈ మోడల్లో ఏంటంటే a అనేది ఒక రేషనల్ నెంబర్, b అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఉన్నప్పుడు ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది, లాంగ్ ఆన్సర్ కాదు. ఇది మాత్రం లాంగ్ ఆన్సర్. ఓకే, ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఉన్నప్పుడు ఇందులో స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఉండదు. ఇందులో మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చెయ్యరు, నో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఏం చేస్తారు అంటే ఆ ఇచ్చిన రేషనల్ ఇర్రేషనల్ నెంబర్లో ఏం చేస్తారంటే రేషనల్ అన్నీ ఒక వైపు ఉండేలా, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ వన్ సైడ్. లాస్ట్ స్టెప్ ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మీరు రేషనల్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అని రాస్తారు. ఓకే, సో మీ ఏం ఎలా ఉండాలి, జస్ట్ రీఅరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేస్తారు, ఆల్ రేషనల్ నెంబర్స్ వన్ సైడ్, ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ వన్ సైడ్. నెక్స్ట్ చూడండి, థర్డ్ బిట్. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే అది ఎస్ఏ క్వశ్చన్. ఓకే, సో ఇది మ్యాక్సిమం మీకు ఎస్ఏ క్వశ్చన్కే ఇస్తారు. సో 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే అప్పుడు ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయాలి మీరు. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఉంటుంది. సో మీకు మోడల్ ఐడెంటిఫై చేస్తే అందులో స్టెప్స్ ఏమొస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. మీకు మోడలే తెలియనప్పుడు పిల్లలు చాలామంది ఇదిగోండి సెకండ్ బిట్లో స్క్వేరింగ్ చేస్తారు, అక్కడ స్క్వేరింగ్ చేయొద్దు. సో ఎలా తెలుస్తుంది మరి స్క్వేరింగ్ చేయాలో వద్దా, మీరు ఐడెంటిఫై చేస్తే కదా తెలుస్తుంది. ఉట్టిగా బైహార్ట్ చేసుకొని వస్తే వేస్ట్. ఓకే, సో 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు స్క్వేరింగ్ చేస్తారు. ఓకే, సింగిల్ ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు కూడా స్క్వేరింగ్ చేస్తాం మనం. అలా కాకుండా ఒక రేషనల్లో ఒక ఇర్రేషనల్ ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఏం చెయ్యము, జస్ట్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, p ఈజ్ అ ప్రైమ్ నెంబర్, p ఈజ్ అ డివైజర్. ఎస్, ఇక్కడ ఉంది థియరం. ఓకే, p ఈజ్ అ డివైజర్ ఆఫ్ a స్క్వేర్, దెన్ p ఈజ్ అ డివైజర్ ఆఫ్ a. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది మనం ఇదిగోండి ఇందులో మాత్రమే యూజ్ చేస్తాం, ఇంకెక్కడ యూజ్ చేయం. ఓకే, సో ఇది ఒక మోడల్. సో ఇది మీ మొత్తం 1.4 ఎక్సర్సైజ్ స్టోరీ. సో నెక్స్ట్ చూడండి, లాగరిథమ్స్ 1.5 ఎక్సర్సైజ్. షార్ట్కి పార్ట్ బిలో ఇది అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే సపోజ్ లాగ్ ఇదిగోండి ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఈ లాగరిథమిక్ ఫార్ములా ఇచ్చాడు, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అడుగుతాడు. పార్ట్ బిలో యూజువల్గా అడిగే క్వశ్చన్ ఇది. సో అప్పుడు ఏం రాస్తారు మీరు, లాగరిథమిక్ ఇచ్చాడు, ఎక్స్పోనెన్షియల్ అడుగుతున్నా అంటే ఏంటి, లాగ్ తీసేయాలి అని అర్థం. సో లాగ్ తీసేస్తే లాగ్ ఎక్కడికి వెళ్తుంది, ఇదిగోండి ఈ బేస్లో ఉన్న 2 ఇక్కడికి వెళ్ళాలి, అంటే 3 పవర్లోకి వెళ్ళాలి, 2 3 బేస్ లాగా వెళ్ళాలి. ఓకే, సో చాలా సింపుల్. లాగ్ తీసేసి 8 రాయండి, 8 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి 3కి బేస్ చేసేయండి. ఓకే, సపోజ్ ఇలా ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఇంకో క్వశ్చన్ రాద్దాం. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఉంది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, పవర్ ఫామ్లో ఉంది. దీన్ని లాగరిథమిక్లోకి రాయాలంటే ఏం చేస్తారు మరి, ఇక్కడ లాగ్ అప్లై చేస్తారు. పవర్లో ఉన్న దానికి కాకుండా దాని పక్కన ఉన్న దానికి లాగ్ అప్లై చేయండి. చేసి ఇక్కడ బేస్ ఉంది కదా, ఆ బేస్ లాగ్ బేస్ అయిపోతుంది, ఈ పవర్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయండి. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో ఫార్ములా ఇక్కడ ఉంది, a పవర్ x ఈక్వల్ టు n అయితే లాగ్ n టు ద బేస్ a ఈక్వల్ టు x. సో దాన్నే కొంచెం ఈజీగా మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్తోనే అడుగుతారు క్వశ్చన్ పేపర్లో. ఓకే, సో సమ్టైమ్స్ డైరెక్ట్ ఫార్ములా కూడా అడుగుతారు. ఓకే, ఇఫ్ a పవర్ x ఈక్వల్ టు n దెన్ వాట్ ఈస్ ద లాగరిథమిక్ ఫార్మ్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. లేదు అంటే ఇలా నంబర్స్ ఇచ్చి అడుగుతారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ యూజ్ చేసి మీరు మిగతా ప్రాబ్లమ్స్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే సెట్స్ క్వశ్చన్లో కానీ, సెకండ్ చాప్టర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సెట్స్లో కానీ, లేదా ఇంకేదైనా క్వశ్చన్లో కానీ లాగరిథం వచ్చేలా డైరెక్ట్ లాగరిథం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలా కాకుండా కూడా లాగరిథం ఇంకా ఇంక్లూడ్ చేస్తున్నారు పేపర్లో. ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు, డైరెక్ట్గా అడగకుండా సపోజ్ లాగ్ 10, లాగ్ 20, లాగ్ 30 ఉన్నాయి. ఇఫ్ దీస్ ఆర్ ఇన్ ఏపీ, లేదా ఆర్ దీస్ ఇన్ ఏపీ అంటే ఏపీలోకి ఇంక్లూడ్ చేస్తారు లాగరిథం. లేదా లాగ్ 10, లాగ్ 20, లాగ్ 30 ఉన్నాయి. ఫైండ్ ద మీన్ ఆఫ్ దిస్ అంటే స్టాటిస్టిక్స్లోకి ఇంక్లూడ్ చేస్తారు. ఫైండ్ ద మీడియన్ అంటారు, అంటే మళ్ళీ స్టాటిస్టిక్స్లోకి ఇంక్లూడ్ చేస్తారు. సో లేదా ఇలా అడుగుతారు, there are 2 points log 10, 0 and 1, log 100. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points అంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఇంక్లూడ్ చేశారు. సో ఒక కాన్సెప్ట్ని డిఫరెంట్ చాప్టర్స్కి కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో అలా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకే, డైరెక్ట్ లాగరిథం క్వశ్చన్ సాల్వ్ చేయడమే కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో చూడండి, ప్రోడక్ట్ రూల్ అంటే ఏంటి, లాగ్ x ఇంటూ వై
ప్రోడక్ట్లో ఉన్నప్పుడు దాన్ని లాగ్రిథమ్ సపరేట్ చేసినప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాస్తాం. ఓకే, లాగ్ ఎక్స్ ఇంటూ వై లాగ్ సపరేట్ చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మరి లాగ్ ఎక్స్ డివైడెడ్ బై వై ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ వస్తుంది. కోషంట్ రూల్లో మైనస్ వస్తుంది. లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. పవర్ రూల్లో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. పవర్ రూల్ లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే ఈ ఎం ముందుకెళ్తుంది, ముందుకెళ్ళి ఎం లాగ్ ఎక్స్ అండ్ లాగ్ 1 0. దెన్ లాగ్ ఏ పవర్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఆల్వేస్ 1 అంటే సేమ్ పవర్ సేమ్ లాగరిథం సేమ్ బేస్ ఉంటే 1. దెన్ ఇది చూడండి లాగ్ ఏ పవర్ ఎం టు ద బేస్ బి పవర్ ఎన్. ఈ పవర్లో ఉన్న ఎమ్ ఇక్కడ ముందుకు వస్తుంది. ఓకే, ఈ ఎన్ ఎక్కడుంది పవర్లో, బేస్కి పవర్లో ఉంది కాబట్టి బేస్లో ఉన్న పవర్ రెసిప్రోకల్ అవుతుంది, అది కూడా ముందుకు వస్తుంది కానీ రెసిప్రోకల్ అయి వస్తుంది, సో కిందికి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకోండి, లాగ్ సేమ్ బేస్లో ఉంది, నేను ఇప్పుడు సపరేట్గా ఇస్తాను. సో ఇది ఎలా రాస్తాం, ఈ పవర్ ఎక్కడ ఉంది బేస్లో ఉంది కదా, సో ముందుకు వచ్చినప్పుడు 1/n అవుతుంది, n కాస్త 1/n అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2, సెట్స్. A set is a collection of well-defined objects. Okay, so మనకి డెఫినేషన్ అవసరం లేదు, బట్ సమ్ టైమ్స్ ఇన్ పార్ట్ బి ఇది కూడా అడుగుతాడు, వాట్ ఈస్ అ సెట్. ఓకే, కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి ఆప్షన్స్. సో గుర్తుపెట్టుకొని సెట్ అంటే ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ అంటాము. ఓకే, ఆ ఎలిమెంట్స్ ఈ కర్ల్ బ్రాకెట్లో రాస్తాము అండ్ కామర్స్తో సపరేట్ చేస్తాం. సో ఇదంతా బేసిక్, సో అదంతా చెప్పట్లేదు నేను. సో సెట్ అనేది క్యాపిటల్ లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా. ఓకే, నెక్స్ట్ మీరు ఎలిమెంట్స్ని రాస్తే సెట్లో దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అలా కాకుండా ఓన్లీ ప్రాపర్టీ రాశారనుకోండి, ఎక్స్ ఇస్ అ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్ అంటే అది సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఇంకా సెట్ బిల్డ్ అవ్వలేదు, బిల్డ్ అవ్వాలి. అదే అలా కాకుండా సెట్లో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 అని ఇలా నేను డిఫైన్ చేసి ఎలిమెంట్స్ చెప్పగలుగుతున్నాను అంటే అది రోస్టర్ ఫామ్లో ఉంది అని అర్థం. ఓకే, సో 1 2 3 అంటున్నా అంటే రోస్టర్ ఫామ్. అలా కాకుండా సింపుల్గా న్యాచురల్ నెంబర్స్, ఇట్ షుడ్ కంటైన్ న్యాచురల్ నెంబర్స్ అంటే సెట్ బిల్డర్ ఫామ్, అంటే నేను ఇంకా బిల్డ్ చేయలేదు, చేయాలి. అదే అలా కాకుండా 1 2 3 4 అంటున్నా అంటే ఎలిమెంట్స్ ఆల్రెడీ రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి, సో నేను యూజ్ చేస్తున్నాను. సో రెడీమేడ్ అంటే రోస్టర్ ఫామ్. నెక్స్ట్ చూడండి, అదే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక్కసారి చూడండి. మనకి సెట్స్ చాలా ఈజీ చాప్టర్ అండ్ స్కోరింగ్ చాప్టర్, సో ఎక్కడ దీని నుంచి మార్క్స్ మిస్ అవ్వద్దు మీకు. ఓకే, సో ఏ అనే సెట్లో 3 6 9 12 15 అని ఉన్నాయి అండ్ ఇది రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్. ఎలిమెంట్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి కదా, రోస్టర్ ఫామ్. అలా కాకుండా సేమ్ సెట్ని మనం ఎలా రాయొచ్చు చూడండి, 3 6 9 12 15 అంటే ఏంటిది, 3 టేబుల్ కదా, 3 టేబుల్స్, సో మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మీకు ఎగ్జామ్లో రోస్టర్ ఫామ్ ఇచ్చి రైట్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని అడగొచ్చు. ఓకే, సెట్ బిల్డర్ ఇచ్చి రైట్ ద రోస్టర్ ఫామ్ అని అడగవచ్చు. సో ఏది అడిగినా కూడా 2 మార్క్స్కి మీరు చేయగలగాలి. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇది ఏంటి, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 3 6 9 12 15 మల్టిపుల్ ఆఫ్ 3. కానీ ఆ మల్టిపుల్స్ ఎట్లా ఉన్నాయి, లెస్ దాన్ 16. 15కి ఆగిపోయిందంటే 16 కన్నా తక్కువ ఉంది కదా 15, సో ఏమంటాం మనం, లెస్ దాన్ 16 ఉంది అంటాం. ఓకే, సో ఇలా సెట్ బిల్డర్ ఫామ్ రాయగలగాలి రోస్టర్ ఫామ్ ఇస్తే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ ఫామ్ ఇచ్చారు మరి చెప్పండి, సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు కదా, దీనికి రోస్టర్ ఫామ్ రాయాలి. ఓకే, ఎక్స్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2. ఎక్స్ ఇస్ ఆడ్ నెంబర్ అంటే డివిజిబుల్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2. ఏ ఆడ్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 2 అవుతుందా, అవ్వదు కదా. దెర్ ఇస్ నో ఆడ్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2. ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2 ఆ నెంబర్ని ఏమంటాం, ఈవెన్ నెంబర్. 2 టేబుల్లో డివైడ్ అవుతుందంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవ్వదు. సో ఎక్స్ ఇస్ ఏ ఆడ్ నెంబర్ డివిజిబుల్ బై 2 అంటే ఇట్స్ ఎ నల్ సెట్. మీకు అట్లాంటి ఎలిమెంటే కనిపించదు అంటే ఆ సెట్ ఏముంటుంది, ఆ సెట్లో ఎలిమెంట్స్ లేవు అంటే ఆ సెట్ని నల్ సెట్ అంటాం. ఓకే, సో మీ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ నల్ సెట్. ఓకే, సో ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ సెట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్ అంటారు. ఇప్పుడు ఈ ఇచ్చిన ఏ అనే సెట్ ఫైనైటా ఇన్ఫైనైటా, ఫైనైట్. ఓకే, సో లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు కౌంట్ చేయగలుగుతున్నారు చూడండి, లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఈ సెట్ చూడండి, అండ్ సో ఆన్, సో డాట్ 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 ఉంది అంటే అదేంటి, అండ్ సో ఆన్ అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట ఆ సెట్లో.
క్లియర్. సో నెక్స్ట్ సబ్సెట్స్ రాయమంటారు 2 మార్క్స్కి. సో ఒక సెట్ ఇచ్చేసి ఈ సెట్కి సబ్సెట్ రాయమంటారు. ఓకే, సో అది ఏంటో చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ఇది చూద్దాం. సో సబ్సెట్స్ ఎలా రాయాలో చెప్తాను. ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంటీ సెట్ సచ్ దట్ ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి సబ్సెట్ అవుతాయి. ఓకే, సో చూడండి ఈ కాన్సెప్ట్ మీకు టెక్స్ట్ బుక్లో లేదు, ఒకసారి చూడండి. ఏ అనేది బికి సబ్సెట్ అవుతాయి అంటే ఏంటి? ఏ బికి సబ్సెట్ అంటే ఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి. ఏ బికి సబ్సెట్ అంటే ఏంటి? ఏ అనేది పార్ట్ ఆఫ్ బి అంటే బి పెద్ద సెట్, ఏ బిలో ఒక పార్ట్ అంట. ఓకే, సో మీకు సమ్ టైమ్స్ ఈ సబ్సెట్ ఇచ్చి దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయమంటారు. ఇదిగోండి ఇది వెన్ డయాగ్రామ్. ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బి అంటే బి పెద్దగా డ్రా చేసి ఏ బి లోపల డ్రా చేయాలి మీరు. ఓకే, సో దిస్ ఇస్ సబ్సెట్. సో ఇప్పుడు చూడండి, నాకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది? మొత్తం ఏబి కలిపి రాయాలి కదా. ఏబి కలిపి రాయాలంటే ఇదిగోండి మొత్తం బి మొత్తం వచ్చేస్తుంది. అదే ఇక్కడ ఉంది. ఓకే, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ అంటే యాక్చువల్లీ కార్డినల్ నెంబర్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే బిలో ఎన్ని ఉంటే ఏ యూనియన్ బిలో అన్ని ఉంటాయి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఏరియా. కామన్ ఏరియా ఎక్కడ ఉంది మనకి? కామన్ ఏరియా ఇదిగోండి, ఏ మొత్తం కామన్ ఏరియానే కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ రాస్తాను. ఏ యూనియన్ బి అంటే బి వస్తుంది, మొత్తం బి వస్తుంది. ఎందుకంటే ఏ కూడా బిలో పార్ట్ కాబట్టి మొత్తం అన్నప్పుడు బి మొత్తం వచ్చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఓన్లీ కామన్ కాబట్టి ఓన్లీ ఏ ఇస్ కామన్ కాబట్టి ఏ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఎలిమెంట్స్ కూడా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏలో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అవుతుంది. ఓకే, బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అన్నప్పుడు ఏంటి? ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ. సో ఈ బిలోంచి ఏ తీసేయాలి. తీసేస్తే ఇదిగోండి ఇప్పుడు నేను డాటెడ్ ఏరియా పెడుతున్నా కదా, ఈ ఏరియా వస్తుంది, ఓన్లీ డాటెడ్ ఏరియా వస్తుంది. ఓకే, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏలోంచి బి తీసేయాలంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. సో అది 0 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను చూడండి, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు 1 2 3 4 అనుకోండి. బి ఈక్వల్ టు ఓకే 1 2 3 4 5 6 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది మరి? 1 2 3 4 5 6 వస్తుంది. 1 2 3 4 5 6 అంటే బిఏ కదా. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకే, అండ్ ఎన్ ఆఫ్ బిలో కూడా 6 ఉన్నాయి. సో రెండు ఈక్వల్. అది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్, ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 4. 1 2 3 4 అంటే ఎవరి ఎలిమెంట్స్? ఏలో ఎలిమెంట్స్ కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వస్తుంది? ఎన్ ఆఫ్ ఏ వస్తుంది. 4 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ అంటే కూడా 4. సో నేను మీకు ఈ పీడిఎఫ్ మ్యాథ్ ఫెసిలిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మంచిగా పాయింట్ టు పాయింట్ చూసుకోండి. ఓకే, సో మ్యాథ్స్లో థియరీ ఏముంటుంది అనుకోవద్దు. మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేస్తారు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరికైతే కాన్సెప్ట్స్ తెలీదు, నేను అసలు చేయగలనా, కొంచెం కాన్ఫిడెన్స్ లేదు అనే వాళ్ళందరికీ షేర్ చేయండి. కొన్ని చాప్టర్స్ కాన్సెప్ట్స్ వచ్చి కొన్ని రావు అన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఇదిగోండి, బి రాద్దాం ఫస్ట్. 1 2 3 4 5 6 మైనస్ ఏ ఎంత? 1 2 3 4. సో బిలోంచి ఏ తీసేస్తే ఏముంటుంది? 1 తీసేస్తాం, 2 తీసేస్తాం, 3 4 తీసేస్తే 5 6. 5 6 అంటే ఇదిగోండి ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఎంత వచ్చిందంట? 2 ఎలిమెంట్స్ వచ్చాయి కదా. ఓకే, కానీ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏని ఎట్లా రాయొచ్చు? ఈ 2ని ఎట్లా రాయొచ్చు? ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఒకసారి చూడండి, ఎన్ ఆఫ్ బి అంటే 6, ఎన్ ఆఫ్ ఏ అంటే 4. సో 6 మైనస్ 4 2 వచ్చాయి కదా. ఈ ఫార్ములాకి అర్థం అది. ఓకే, నా ఏ మైనస్ బి ఇక్కడ చేస్తాను. ఏ మైనస్ బి ఎలా వస్తుంది చూడండి. ఏ అంటే 1 2 3 4 మైనస్ బి అంటే 1 2 3 4 5 6 కదా. సో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, అన్ని కామన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాదు, ఎంటీ సెట్ వస్తుంది. ఏ మైనస్ బి ఎంత వస్తుంది? ఎంటీ సెట్ వస్తుంది. మరి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ మైనస్ బిలో 0 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు కదా, 0 ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇది లాస్ట్. సో కొంచెం మనం తీసుకుంటున్న కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్లోకి రిలేట్ చేస్తూ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి,
If A is 1, 3, 5, B is 1, 2, 3, 4, 5, then we say that A is a subset of B and symbolically A is a subset of B అని ఇలా రాస్తాం. ఓకే, ఎందుకు A is a subset of B? ప్రతి ఎలిమెంట్ ఏలో తీసుకోండి, ఇదిగోండి 1 ఇదిగో ఉంది బిలో ఉంది, 3 తీసుకుంటే ఇదిగోండి బి 3లో ఉంది, 5 తీసుకుంటే బిలో ఉంది. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? బిలో ఉన్నాయి. సో ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి లేదా ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, when two sets of same elements వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, సపోజ్ ఏ అనే సెట్లో 1, 3, 5 ఉంది. ఓకే, సి అనే సెట్లో 1, 3, 5 ఉంది. సో టూ ఎలిమెంట్స్ ఈక్వల్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది, సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది. సో అట్లాంటి సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటాం. ఇదిగోండి ఒకసారి చూడండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉందంటే ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ సి, సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉందంటే సి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఇలా రెండు ఒకదానికొకటి సబ్సెట్ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని రాస్తాం. ఓకే, ఇది మ్యాథమెటికల్ లాంగ్వేజ్. ఇంకా సింపుల్గా అంటే ఎలిమెంట్స్ అన్ని మ్యాచ్ అయితే ఈక్వల్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ P is a set containing elements x such that x is a multiple of 12 and Q is a set containing x such that x is a multiple of both 3 and 4, then P net as a multiple of 12 అంటే 12 1s are 12, 12 2s are 24. సో 12 టేబుల్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. మల్టిపుల్ ఆఫ్ 3 and 4 బోత్ అంటే ఏంటి? మళ్ళీ 12 టేబుల్ వస్తుంది. 3 and 4 మల్టిపుల్ కలిపి 3 4s are 12, సో 12 మల్టిపుల్స్ వస్తాయి. హెన్స్ PQR ఈక్వల్ సెట్స్. ఓకే, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ చూడండి, ఆపరేషన్ ఆన్ సెట్స్. సో యూజువల్గా మీకు ఎస్ఏ క్వశ్చన్ రావడానికి కూడా మంచి ఆప్షన్ ఉన్న టాపిక్ ఇది, ఆపరేషన్ ఆన్ సెట్స్. సో 2 సెట్స్ ఇచ్చేసి, యూజువల్గా సెట్స్ ఎలా ఇస్తారు? మీకు డైరెక్ట్ రోస్టర్ ఫామ్ ఇవ్వరు, సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తారు. ఇదిగోండి ఇలా ఇస్తారు, P Q అని ఇచ్చేసి ఫైండ్ P యూనియన్ Q, P ఇంటర్సెక్షన్ Q, ఓకే, P మైనస్ Q లేదా Q మైనస్ P ఇలా ఇస్తారు. అండ్ డ్రా ద వెన్ డయాగ్రామ్. సో చేయగలగాలి మీరు. ఓకే, సో ఇవన్నీ యూనియన్ ఇంటర్సెక్షన్ ఇంత ముందు కూడా నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ తీసుకోవట్లేదు. సో యు నో ఆల్రెడీ. డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే నో కామన్ ఎలిమెంట్, అసలు సేమ్ ఉండనే వద్దు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? మొత్తం సేమ్ ఉండాలి కదా. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి? అసలు సేమ్ ఉండొద్దు. సేమ్ ఉండొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి, ఏలో ఏమున్నాయి 1 3 9, బిలో ఏమున్నాయి 2 4 8. సో అసలు సేమ్ లేవు కదా. సో ఈ సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాము. సో డిస్జాయింట్ సెట్స్ వెన్ డయాగ్రామ్ గీయాలంటే ఎలా గీస్తారు? ఇది ఏ బి సపరేట్గా, ఓకే, ఏబి సపరేట్గా గీయాలి. ఏలో 1 3 9 ఉన్నాయి, బిలో 2 4 8 ఉన్నాయి. కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మీరు గీసిన వెన్ డయాగ్రామ్ ఓవల్స్ ఓవర్లాప్ అవ్వద్దు. కామన్ ఉంటే ఓవర్లాప్ అవుతాయి, ఇక్కడ కామన్ లేదు కాబట్టి అవి ఓవర్లాప్ అవ్వవు. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి డిస్జాయింట్ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది? మరి నల్ సెట్ కదా. ఎందుకు నల్ సెట్? అసలు కామన్ ఎలిమెంట్స్ లేవంటే మీరు ఇంటర్సెక్షన్ తీసినప్పుడు కామన్ ఏమి ఉండదు. ఏ మైనస్ బి అంటే ఏకి బికి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏమవుతుంది? కంప్లీట్గా ఏ అనే సెట్ వచ్చేస్తుంది. బి మైనస్ ఏ అంటే కంప్లీట్గా బి అనే సెట్ వస్తుంది. కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి తీసేసి మనం మిగతావి రాయడానికి ఏమీ లేవు కాబట్టి ఉన్న సెట్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్. సో ఇందాక కార్డినాలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసి రాస్తే దాన్ని కార్డినాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈజ్ 3. కార్డినాలిటీ అంటే ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ 3 ఉన్నాయి అంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో ఎన్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో 3. సో అట్లా. నెక్స్ట్ చూడండి, cardinality of a finite set is always a whole number, ఓకేనా. అండ్ ఎనీ 2 నాన్ ఎంటీ ఫైనైట్ సెట్స్ ఉంటే n of a union b, ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇది ఇచ్చి ప్రూవ్ చేయమంటారు. ఏ ఇస్తారు, బి ఇస్తారు, ప్రూవ్ చేయమంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ అనే ఒక సెట్ ఇస్తారు, బి అనేది ఒక సెట్ ఇస్తారు, ఓకే. సో ఇది ప్రూవ్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఏ యూనియన్ బి, లోపల ఏముంది వాల్యూ ఏ యూనియన్ బి, అది ఎంతో కనుక్కొని ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంతో రాయండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి? కౌంట్ చేస్తారు, 1 2 3 ఎన్ని ఉన్నాయో అక్కడ నంబర్ రాస్తారు, ఓకే. తర్వాత ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇక్కడ నంబర్ రాయాలి. తర్వాత ఏముంది ఇక్కడ? ఎన్ ఆఫ్ బి అంటే బిలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇక్కడ నంబర్ రాస్తారు. తర్వాత ఇక్కడ ఏముంది? ఏ ఇంటర్సెక్షన్ బి, లోపలిది కనుక్కోండి ఫస్ట్, బ్రాకెట్ లోపలిది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్
ఏమొస్తుంది చూడండి, కామన్ ఎలిమెంట్స్. తర్వాత n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంటే n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంటే నంబర్. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నంబర్ చూసుకోండి. సో మీరు మళ్ళీ ఈ వచ్చిన వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రూఫ్లో RHSలో పెడితే మీకు LHS వస్తుంది. ఓకే, సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఎస్ఏ క్వశ్చన్స్కి మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు, సో చూసుకోండి. అండ్ డిస్జాయింట్ సెట్స్కి ప్రాపర్టీస్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇవి ఇందాక నేను మీకు ఇందులో ప్రూవ్ చేశాను కదా సబ్సెట్స్కి, సేమ్ అలాగే మీరు ఏదైనా ఒక సెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవన్నీ ప్రూవ్ అయిపోతాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఓకే, కానీ ఈ మోడల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లెట్స్ గో టు ద థర్డ్ చాప్టర్, పాలినామియల్స్. సో పాలినామియల్స్లో యూజువల్గా మీకు పార్ట్ బికి ఏమేమి అడుగుతారు, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చెప్పమంటారు, లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పోర్షన్ అంతా కూడా మీకు పార్ట్ బికి అండ్ షార్ట్ ఆన్సర్స్ వరకు రాయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఏలో కూడా మనం ఎస్ఏ అంటే ఎక్కడి నుంచో రాయం కదా, ఈ కాన్సెప్ట్స్ నుంచే మళ్ళీ అందులో ఎస్ఏలో కొన్ని పాయింట్స్ రాస్తాం. ఓకే, సో డెఫినెట్గా ఫుల్ పేపర్కి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని చాలా యూజ్ అవుతాయి. ఎస్, పాలినామియల్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ హోల్ నెంబర్. ఇట్ షుడ్ బి హోల్ నెంబర్, అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండొద్దు పవర్లో, స్క్వేర్ రూట్స్ ఉండొద్దు, రూట్స్ ఉండొద్దు. ఓకే, అండ్ డినామినేటర్లో ఉండొద్దు వేరియబుల్. ఓకే, ఫ్రాక్షన్స్ ఉండొద్దు. సో ఇదిగోండి ఇలా ఏది ఉండొద్దు. ఓకే, సో హోల్ నెంబర్ ఉండాలి. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? సపోజ్ ఒక పాలినామియల్ ఇచ్చి ఎట్ x ఈక్వల్ టు 1 వాల్యూ ఏంటని కనుక్కోమంటున్నా అంటే ఈ 1 తీసుకెళ్ళి x వాల్యూలో పెట్టాలి. సో మీకు ఫైనల్గా ఏదో ఆన్సర్ వస్తుంది, అదేంటి? వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసాం? x ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. ఓకే, సో టర్మ్స్ని చూసుకొని ఆ టర్మ్స్లో హైయెస్ట్ పవర్, ఇదిగోండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ వేరియబుల్ లేదంటే పవర్ 0 అని అర్థం. సో ఈ 4 టర్మ్స్లో హైయెస్ట్ పవర్ ఏది? 3. కాబట్టి డిగ్రీ ఈస్ 3. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? మరి మీరు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కదా ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ పెట్టి. సో అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు ఫైనల్ ఆన్సర్ 0 వస్తే మీరు సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని మీరు జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఫైనల్గా 0 వచ్చింది. సో నేను సబ్స్టిట్యూట్ చేసిన ఈ 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బి క్వశ్చన్ అండ్ ఆల్సో షార్ట్. అండ్ సమ్టైమ్స్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఇస్ 5. ఫైండ్ k వాల్యూ ఫ్రమ్ ద పాలినామియల్ అని అడుగుతాడు. అంటే ఎలా అంటే ఇదిగోండి ఇలా ఇస్తాడు, 2x² minus kx plus 3. దీని సమ్ ఆఫ్ ద జీరోస్ 3 అంటాడు. సో ఫైండ్ ద k వాల్యూ, ఇక్కడ k ఉంది కదా, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఏ కాన్సెప్ట్స్ వాడతాం? ఇదిగోండి ఈ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ వాడాలి. సో ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి? ax² plus bx plus c. ఈ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవచ్చు. ఎందుకంటే 2 జీరోస్ ఉన్నాయి కదా, ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, ఇవి కనుక్కోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇదిగోండి ట్రిక్ చూడండి ఎలా నేర్చుకుంటారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఓకే, ఆల్ఫా బీటా అంటే c/a. ఓకేనా? నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ ఉందనుకోండి, 3 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. సో అప్పుడు ఏం చేస్తాం? మూడింటిని యాడ్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫస్ట్ రిలేషన్. సెకండ్ రిలేషన్ ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. థర్డ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a. నెక్స్ట్ దానికి c/a, ఆ నెక్స్ట్ దానికి -d/a. సో ఎప్పుడు కూడా a అనేది డినామినేటర్లో ఉండాల్సిందే. ఓకే, సో ఒకటి నెగిటివ్ వస్తుంది ఫస్ట్ది, నెక్స్ట్ పాజిటివ్ వస్తుంది, నెక్స్ట్ నెగిటివ్ వస్తుంది. అండ్ ఇఫ్ ఆల్ఫా బీటా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అయితే మనం పాలినామియల్ ఎట్లా రాస్తాము? ఇంకా సింపుల్గా చెప్తా చూడండి, k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాస్తాం. సో మీకు ఒకవేళ క్వశ్చన్లో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్రెడీ ఇస్తే, యూజువల్గా పార్ట్ బిలో అయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్ 3, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్ 5, ఫైండ్ ద పాలినామియల్ అంటే అప్పుడు డైరెక్ట్ ఆ 3ని 5ని తీసుకొచ్చి ఫార్ములాలో పడేయాలి. సో x² మైనస్ సమ్ 3 కాబట్టి 3x ప్లస్ ప్రోడక్ట్ 5 కాబట్టి 5 అని రాస్తాం. అలా కాకుండా సపోజ్
ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద పాలినామిల్స్, ఆల్ఫా ఈక్వల్ టు 3 బీటా ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఇచ్చి ఫైండ్ ద పాలినామిల్ అంటే ఇది షార్ట్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, సమ్ కనుక్కోవాలి, ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కున్న తర్వాత మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇది షార్ట్కి వస్తుంది. ఓకే, సో ఫార్ములా రాస్తేనే 1 మార్క్ వచ్చేస్తుంది. సో దిస్ సెషన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఒకటి చూస్తే నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా మీకే ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్, గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇస్ ఎ పారాబోలా. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామిల్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంట, యూ షేప్డ్ కర్వ్, ఇట్లా పారాబోలా ఉంటుంది. అండ్ ఈ పారాబోలా ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో, ఎక్కడ కట్ చేస్తుంది, ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ ఎక్కడైతే కట్ చేస్తుందో ఈ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, కట్ చేసే పాయింట్ జీరో ఆఫ్ ద పాలినామియల్. అండ్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుందంటే 2 zeros ఉన్నాయని అర్థం. ఓకే, సపోజ్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, జస్ట్ ఒక పాయింట్ దగ్గర ఇట్లా టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని. సో అప్పుడు ఏంటి, గ్రాఫ్కి సింగిల్ జీరో ఉంది, సో దే ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని అర్థం. ఒకవేళ గ్రాఫ్ ఇట్లా ఉందనుకోండి, అసలు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, దూరంగా ఉంది, అప్పుడు నో రియల్ జీరో అని అర్థం. ఓకే, నెక్స్ట్ డివిజన్ అల్గోరిథం. దీని మీద మనం మాక్ టెస్ట్లో ఇప్పటికీ ఎవ్రీ మాక్ టెస్ట్లో క్వశ్చన్ వచ్చింది. సో ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చూడండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, పేర్ అంటే ఏంటి, 2 లీనియర్ ఈక్వేషన్స్ కదా. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏ. సమ్ టైమ్స్ సర్ప్రైజింగ్లీ రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని అడుగుతాడు క్వశ్చన్లో. సో రాయగలగాలి. ఓకే, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాయగలగాలి. ఓకే, సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో రాయాలి, రాయకపోతే ఇంక వేస్ట్, 2 మార్క్స్ వేస్ట్ అయిపోతాయి. మనం ఏంటి ఎప్పుడూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాం, కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, సో మనం టెక్స్ట్ బుక్ చూసుకోం కదా మ్యాథ్స్ అనేసరికి, చూసుకోవాలి. అందుకే మీరు ఎలాగో చూస్తారో చూడరో అని నేను అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చాను. ఓకే, సో నెక్స్ట్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ క్యాన్ బి సాల్వ్డ్ బై 3 మెథడ్స్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్, గ్రాఫికల్. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియకపోతే మ్యామ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతారు. సో కొంచెం ఏ చాప్టర్ నుంచి వస్తుందో క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేసే స్టేజ్లో అయినా ఉండాలి, సో దట్ మీరు ఏదో కొంచెం దానికి రిలేటెడ్ అయినా చేయగలుగుతారు. ఓకే, సో సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లో చెప్పాను మాక్ టెస్ట్లో. సో నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్ ఉంది, కావాలంటే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 2 ఒక ఈక్వేషన్ ఉంది, x మైనస్ y ఈక్వల్ టు 4 ఒక ఈక్వేషన్ ఉంది. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో సాల్వ్ ఈ 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. సో దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయమని అడుగుతున్నాడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఎలా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోండి, నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నాకు సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ వై సింపుల్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో 2x 3y కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. సో ఏదైతే ఈజీగా ఉందో ఆ ఈజీ ఈక్వేషన్ తీసుకోండి. ఓకే, సో ఇందులోంచి ఎక్స్ వాల్యూ రాయొచ్చా, y ప్లస్ 4 అని వస్తుంది కదా. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 4 ప్లస్ y ప్లస్ 3y ఈక్వల్ టు 2. సో మల్టిప్లై చేయండి, 2 4s are 8 ప్లస్ 2y ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2. సో 8 2y ప్లస్ 3y అంటే 5y ఈజ్ ఈక్వల్ టు 2. సో 5y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 8. 5y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 8 అంటే మైనస్ 6 వస్తుంది. సో y ఈక్వల్ టు మైనస్ 6/5. ఈ y వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ మైనస్ 6/5. సో నేను డైరెక్ట్గా రాస్తున్నా. సో 4 5s are 20 మైనస్ 6/5 అంటే 14/5. ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. సేమ్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే ఒక్కసారి చూడండి, 2 మెథడ్స్ క్లియర్ అయిపోతాయి. సో ఇది క్వశ్చన్. ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే ఏం చేయాలి, నేను ఎక్స్ కానీ వై కానీ క్యాన్సిల్ చేయాలి అంటే నాకు ఇక్కడ ఏముండాలి చూడండి, ఎక్స్కి వైకి సేమ్ కోఎఫిషియంట్ ఉండాలి. ఓకే, ఇక్కడ 3y ఉంది, ఇక్కడ ఓన్లీ 1y ఉంది. సో నాకు 3y కావాలి. సో నేను ఏం చేస్తాను, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ రాసుకొని 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, 3 ఇంటూ ఎక్స్ అంటే 3x
-3 into y అంటే 3y is equal to 3 4s are 12. యాడ్ చేస్తే +3y -3y క్యాన్సిల్ అయిపోతుంది. 2x + 3x 5x is equal to ఎంత వస్తుంది ఇది 14. సో x is equal to 14/5. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. x 14/5, ఇక్కడ కూడా 14/5. ఎలిమినేషన్ మెథడ్ చేసినా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినా సేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. నేను సెకండ్ ఈక్వేషన్లో చేస్తున్నా. మనకి ఏది సింపుల్గా ఉంటే అందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ తక్కువ అవుతుంది కాబట్టి. సో x అంటే 14/5 - y = 4. ఈ -y ని ఇచ్చాడు పంపిస్తే 14/5 = 4 + y. ఈ 4ని ఇటువైపు పంపించండి. 14/5 - 4 = y. లేదా ఎల్సిఎం తీస్తే 14 - 5 4s are 20/5 = y. లేదా ఫైనల్ ఆన్సర్ ఏంటి, వైని ఎలా రాయొచ్చు, 14 - 20 అంటే -6/5. చెక్ చేసుకోండి సేమ్ వచ్చిందా. ఓకే, సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఒక ఈక్వేషన్లోంచి మనం ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేసి ఇంకొక ఈక్వేషన్లో పెడుతున్నాము. ఎలిమినేషన్ మెథడ్ అంటే డైరెక్ట్గా రెండు ఈక్వేషన్స్ తీసుకొని రెండు ఈక్వేషన్స్ నుంచి ఒక వాల్యూని ఎలిమినేట్ చేసి అది సెకండ్ ఈక్వేషన్లో ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి సెకండ్ వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ గ్రాఫికల్ మెథడ్, సో నేను మీకు మాక్ టెస్ట్ చెప్పినప్పుడు గ్రాఫికల్ మెథడ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. సో 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం చూడండి. సపోజ్ ఆ లీనియర్ ఈక్వేషన్స్కి ఒక సొల్యూషన్ అయినా ఉందనుకోండి, ఇఫ్ దర్ ఇస్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెంట్. సో ఏ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఉంటుంది, ఓకే, అండ్ కోఇన్సిడెంట్ లైన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈ రెండు కన్సిస్టెంట్ అంటాం. దెన్ రిమైనింగ్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి, ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, ఎందుకంటే అక్కడ నో సొల్యూషన్ కాబట్టి ప్యారలల్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కన్సిస్టెంట్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్, ఇన్కన్సిస్టెంట్ మీన్స్ ప్యారలల్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎస్ ఇది చూడండి. సో మనము ఎలా కనుక్కుంటాం అది కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంటా. సో రేషియోస్ తీసుకొని కోఎఫిషియెంట్స్, ఎక్స్ కోఎఫిషియెంట్ ఇదిగోండి, ఇక్కడ A1 ఇక్కడ A2, ఇక్కడ B1 ఇక్కడ B2, ఇక్కడ C1 ఇక్కడ C2, అంటే ఎక్స్ కోఎఫిషియెంట్లు వై కోఎఫిషియెంట్లు కాన్స్టెంట్లు తీసుకొని A1/A2 B1/B2 C1/C2 కనుక్కుంటాం. ఓకే, సపోజ్ ఇఫ్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు, చూడండి, నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఏ రేషియో కూడా ఈక్వల్ అవ్వలేదు అంటే ఏం లైన్స్, ఏ ఫిగర్ కనిపిస్తుంది ఇక్కడ, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ హ్యావ్ ఎ సొల్యూషన్, సో దే ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సపోజ్ ఇఫ్ A1/A2 ఈక్వల్ ఉన్నాయంట, ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. సో అన్ని ఈక్వల్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉన్నాయి. సో ఇవి ఏం లైన్స్ అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్, ఒకదాని మీద ఒకటి ఉంటాయి కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, సో కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, సో అది కూడా కన్సిస్టెంట్. సపోజ్ A1/A2 ఈక్వల్ టు B1/B2 కానీ C1/C2 నాట్ ఈక్వల్, అన్నీ ఈక్వల్ లేవు, రెండు మాత్రమే ఈక్వల్ ఉన్నాయి. ఏ రెండు, A1/A2 B1/B2. సో ఇవి ఏ లైన్స్ అవుతున్నాయి మరి, అన్నీ ఈక్వల్ ఉంటే కోఇన్సిడెంట్, రెండు మాత్రమే ఈక్వల్ ఉంటే ప్యారలల్ లైన్స్ కదా. సో ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో ఇది మీకు ఇక్కడ ఇచ్చిన టేబుల్ మొత్తం. ఓకే, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కంటే సింగిల్ సొల్యూషన్ ఉంటుంది, దాని యూనిక్ సొల్యూషన్ అంటే. ప్యారలల్ లైన్స్కి అయితే అసలు సొల్యూషనే లేదు, కోఇన్సిడెంట్ లైన్స్కి అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, ఇది కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంది కాబట్టి, ఇక్కడ నో సొల్యూషన్ కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax² + bx + c. వన్ యూజువల్ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇస్తాడు, x - 2² + x² = 5 - x², ఇట్లా ఇస్తాడు, ఏదో ఇట్లా ఇచ్చేసి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతాడు. ఈజ్ దిస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయాలి. a - b² ఉంది చూడండి, అలా సాల్వ్ చేయాలి. సో a - b² అప్లై చేస్తే x - 2² ఎట్లా రాయొచ్చు మనము, x² + 4 - 4x + x².
అండ్ ఇక్కడ కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్. సో 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x. సో ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయినా కూడా ఇంకొక ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే డిగ్రీ 2 ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేయాలి ఫర్దర్గా. మొత్తం అంతా ఒక దగ్గర వచ్చేసి ఆర్హెచ్ఎస్లో 0 వచ్చేలా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం, ఏ ఈక్వేషన్ అంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అయితే ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బీటా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు వాల్యూ 0 రావాలి. ఓకే, సో అది ఈ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి, ఆల్రెడీ ఇది మనం ఇందాక కూడా చూసాం సెకండ్ చాప్టర్లో. 2 రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్, అదే ఫార్ములా. సో ఈ చాప్టర్ మీకు సెకండ్ చాప్టర్ కొంచెం కోరిలేట్ అవుతుంది, సెకండ్ కాదు థర్డ్ చాప్టర్ కొంచెం కోరిలేట్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి అక్కడ కూడా సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ బి బై ఇక్కడ కూడా అంతే, ప్రోడక్ట్ సి బై ఇక్కడ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే మనకి 3 మెథడ్స్ ఉంటాయి దాన్ని సాల్వ్ చేయడానికి. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా, నెక్స్ట్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. ఓకే, సో ఒక క్వశ్చన్ ఏమైనా ఉంటే నేను మీకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. 3 మెథడ్స్. ఇక చూడండి ఒకసారి చూడండి, మనకేంటి కావాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఎస్ దిస్ ఇస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ వీ హ్యావ్ టు యూస్ 3 మెథడ్స్. సో ఎగ్జామ్లో ఏ మెథడ్ యూజ్ చేయమని మీరు చేయగలగాలి. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజువలీ షార్ట్కి కానీ లాంగ్కి కానీ ఇస్తారు. ఓకే, సో ఈ 3 మెథడ్స్లో డెఫినెట్గా మీకు మెథడ్ వస్తుంది. ఓకే, సో ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ తీసుకుంటారు. సో 1 ఇంటూ 6 అంటే ఎంత వస్తుంది, 6. 6ని ఎట్లా రాయొచ్చు, 2 3s అని రాయొచ్చు కదా. సో 2 + 3 5 అంటే ఇదిగోండి నా మిడిల్ టర్మ్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఫ్యాక్టర్స్ రాయండి. ఓకే, ఫ్యాక్టర్స్ రాస్తే ఆ 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మీకు మిడిల్ టర్మ్ రావాలి. సో నాకు 2 + 3 చేస్తే 5 వస్తుంది కానీ -5 రావాలి. -5 ఎలా వస్తుంది, ఈ రెండు నెగిటివ్ చేసేస్తే ఇదిగోండి -2 -3 -5 అవుతుంది. నా -2 ఇంటూ -3 6 అవుతుంది, +6 అవుతుంది. సో ఇది సాటిస్ఫైడ్, ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది, అది కూడా సాటిస్ఫైడ్. సో నేను ఇప్పుడు ఎలా రాస్తాను దీన్ని, ఎక్స్ స్క్వేర్ -3x -2x + 6. ఇందులోంచి x కామన్ తీస్తే x -3, ఇందులోంచి -2 కామన్ తీస్తే x -3. సో మళ్ళీ x -3 కామన్ తీస్తే x -2. సో x -3 = 0 అని తీసుకుంటారు. సో x = 3 వస్తుంది. x -2 = 0 అని తీసుకుంటే x = 2 వస్తుంది. సో x = 3 and 2 ఆర్ ద రూట్స్. ఇది ఏం మెథడ్ నేను యూజ్ చేసింది, ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ చెప్తాను చూడండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x + 6 సేమ్ క్వశ్చన్ తీసుకుంటే అన్నిట్లో ఆన్సర్ సేమే వస్తుంది. ఇందాక మీకు లీనియర్ ఈక్వేషన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్. సో గ్రాఫికల్ మెథడ్ చేసిన లీనియర్ ఈక్వేషన్లో సేమే రావాలి. నేను గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు బికాస్ గ్రాఫ్ సపరేట్గా చూద్దాం, అన్నీ ఒకటేసారి అంటే కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయేది సెకండ్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. ఓకే, సో ఒకసారి చూడండి కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ ఎట్లా చేస్తాము. సో ఎక్స్ స్క్వేర్, ఓకే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా స్టెప్స్ చేయాల్సి
ఓకే, సారీ, ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది. పెన్ ఎక్కడ పడేసాను? సో ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. చల్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఏం చేద్దామంటే దీన్ని ఏగా తీసుకుందాం, దీన్ని ఏ స్క్వేర్ అనుకుందాం. కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఈ ఫార్ములాలో రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి మరి? ఇది కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇది. సో ఈ ఫార్ములాలో రావాలి. ఓకే, రావాలి అంటే ఏ స్క్వేర్ ఉండాలి, 2ab ఉండాలి, బి స్క్వేర్ ఉండాలి. ఓకే, సో దీన్ని ఏ స్క్వేర్ అనుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనుకుంటున్నా కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? ఏనే కదా. నెక్స్ట్ దీన్ని 2ab అనుకుందాం. ఓకే, సో 2ab ఈక్వల్ టు 5x. సైన్ తీసుకోవద్దు, జస్ట్ 5x అని తీసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది అంటే మైనస్ 2ab ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, ప్లస్ 2ab ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, సో 2ab ఏంటో కనుక్కోవాలి మనం. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ కదా, ఇందాకే అనుకున్నాం కదా, ఇంటూ బి ఈక్వల్ టు 5x. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో బి ఈక్వల్ టు 5/2 అని వస్తుంది. సో ఇక్కడ వచ్చిన బి వాల్యూని, ఇదిగోండి బి లేదు ఇక్కడ, 5/2 లేదు. సో మనం బిని బి స్క్వేర్ కావాలి మనకి. సో మనం ఏం చేస్తాం? యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఓకే, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 5/2. పుట్టి 5/2 అయినా 5/2 హోల్ స్క్వేర్ కావాలి, బి స్క్వేర్ కావాలి మనకి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎట్లా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఎక్స్, బి అంటే 5/2, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని అటువైపు పంపించేద్దామా? మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5/2 అవుతుంది, స్క్వేర్ ఉంది, మైనస్ ప్లస్ 6 మైనస్ 6 అవుతుంది. సో 5 స్క్వేర్ అంటే 25/2 స్క్వేర్ అంటే 4 మైనస్ 6. సో ఎంత వచ్చింది? ఇది 25 మైనస్ 24/4 అంటే 1/4 వస్తుంది. ఓకే, సో ఇది ఒక్క నిమిషం, ఇది ఏం వాల్యూ? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ కంటిన్యూ చేయండి, ఇక్కడ కంటిన్యూ చేస్తా చూడండి. ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ వాల్యూ 1/4 వచ్చింది. సో ఎక్స్ మైనస్ 5/2 ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1/4 కదా. సో 1/2 వస్తుంది ప్లస్ ఆర్ మైనస్. సో ఏం చేస్తా అంటే ఎక్స్ మైనస్ 5/2 ఈక్వల్ టు 1/2 ఒకటి, ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 1/2 ఒకటి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 5/2 అంటే 6/2 అంటే 3 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1/2 ప్లస్ 5/2 అంటే మైనస్ 1 ప్లస్ 5 అంటే 4/2, 4/2 అంటే 2 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 2, 3. ఇక్కడ ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 2, 3. అర్థమైందా? సో కరెక్టే వచ్చిందా? సో ఏ మెథడ్లో చేసినా సేమ్ వస్తుంది. ఇది కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. మీకు ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు యూజువల్గా, సో ప్లీజ్ ప్రిపేర్డ్ అయి ఉండండి. ఓకే, సో నెక్స్ట్ ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, యూజువల్గా షార్ట్గా వస్తుంది ఇది, సో ప్రిపేర్ అయి ఉండండి. నెక్స్ట్ ఏం మెథడ్? క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ఇక్కడే చేస్తాం చూడండి. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి మరి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a, ఇది ఫార్ములా. ఓకే, సో చూడండి, మైనస్ బి, బి అంటే ఏంటి? ఇదిగోండి, ఏ అంటే 1, బి అంటే -5, సి అంటే 6. మీరు రాస్తారు సపరేట్గా, నాకు ఇక్కడ ప్లేస్ అంత సరిపోవట్లేదు కాబట్టి నేను రాస్తున్నా డైరెక్ట్గా. సో మైనస్ బి అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 వస్తుంది, మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 1. సో మైనస్ ఆఫ్ -5 +5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 minus 6 4 is 24. 25 minus 24 అంటే 1/2. సో 5 ప్లస్ ఆర్ మైనస్ 1/2. సో 2 రూట్స్ వస్తాయి ఇక్కడ. 5 ప్లస్ 1/2, 5 మైనస్ 1/2. 5 ప్లస్ 1/2 అంటే 6/2 అంటే 3, 5 మైనస్ 1/2 4/2 అంటే 2. సో చూడండి, మళ్ళీ సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో మీరు ఏ మెథడ్లో అయినా చేయండి, మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అనేది సేమే ఉంటుంది, కానీ అన్ని మెథడ్స్ మీకు తెలిసి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ ద రూట్స్. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే సపోజ్ నేచర్ ఆఫ్ యూ అంటే మీరేంటి, మీరు ఎలా ఉంటారు అని కదా. సో ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ అంటే
ఈ రూట్స్ ఎలా ఉంటాయి అని. మనకి రూట్స్ ఎలా ఉంటాయి అంటే ఏంటి, మంచివి చెడ్డవి అని చెప్పం కదా. రూట్స్ పాజిటివా నెగిటివా అని చెప్పొచ్చు, లేదా రియల్ ఉన్నాయా, ఓకే రియల్ నంబర్సా, రియల్ నంబర్స్లోనే రియల్గా ఉండి ఈక్వల్గా ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, ఓకే, లేదా అసలు రియల్ రూట్స్ లేవా, ఇది మనం తెలుసుకునేది. ఓకే, సో చూడండి, మనం ఇందాక క్వాడ్రాటిక్ ఫార్ములాలో ఇదిగోండి ఈ వాల్యూ వాడాం కదా, b² - 4ac, ఇది డిసైడ్ చేస్తుంది అనమాట రూట్స్ ఎలా ఉంటాయి అనేది. ఈ వాల్యూ డిసైడ్ చేస్తుంది b² - 4ac. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఆ డిసైడ్ చేసే వాల్యూని డిస్క్రిమినెంట్ అంటాం. ఏమంటాం, డిస్క్రిమినెంట్. సో ఆ డిస్క్రిమినెంట్ b² - 4ac ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే, ఓకే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినాక అది గ్రేటర్ దాన్ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ రూట్స్, రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటాయి, అంటే 2 రూట్స్ వస్తాయి. అంటే మీ గ్రాఫ్ కూడా ఇలా వస్తుంది, రెండు ఇట్లా కట్ చేస్తుంది అనమాట. d = 0 టు డిస్క్రిమినెంట్ 0 అంటే రూట్స్ ఆర్ ఈక్వల్, అంటే ఒకటే ఇదిగో సేమ్ వస్తుంది. ఇందాక డిస్కస్ చేసాం. ఓకే, పాలినామిల్స్ డిస్కస్ చేస్తాం, అందుకే అన్నాం మీరు పాలినామిల్స్ ఇది కలిపి చదివితే ఇంకా బాగుంటుంది. రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే ఇలా వస్తుంది, అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వదు. ఓకే, సమ్ టైమ్స్ ఇక్కడ ఇంకొక మోడల్ క్వశ్చన్ ఏంటంటే ఇలా అడుగుతాడు, 2x² - kx + 3 = 0. ఇక్కడ రూట్స్ ఆర్ ఈక్వల్ అంటారు. రూట్స్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే మనకు తెలుసు ఏంటి, ఇది ఈక్వల్ 0 కదా. b అంటే ఏంటి ఇక్కడ, -k² -4 × a అంటే 2, c అంటే 3 = 0. అర్థమైందా. సో k² - 4 2 is 8, 8 3 is 24 = 0. సో k² = 24 లేదా k = +or - √24 అంటే ఏమని రాయొచ్చు, 4 6 అని రాయొచ్చు కదా. సో √4 అంటే 2 వస్తుంది బయటికి, √6 అలా ఉంటుంది. సో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇదొక మోడల్. డైరెక్ట్గా రూట్స్, నేచర్ ఆఫ్ రూట్స్ అని అడగకుండా వాడే ఇస్తాడు రూట్స్ ఆర్ ఈక్వల్ అని. మీరు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ = 0 కాబట్టి అది తీసుకొని చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి 3 ఫార్ములాస్. కానీ మీకు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే A1 A2 A3 ఇట్లా A4 ఇది ఏపీలో ఉంది అంటే A2 - A1 A3 - A2 ఇవన్నీ ఈక్వల్ ఉంటాయి. A4 - A3 ఇవన్నీ ఈక్వల్ ఉండాలి. అంటే ఈక్వల్ అంటే అది కామన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్. సో ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలా అడుగుతాడు. 6 2k ఇంకేమందాము 10 r in AP, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటే ఏంటి, A2 - A1 = ఇట్లా రాస్తారు, 6 - 2k = 10 - 2k, సారీ 2k - 6 = ఇది మైనస్ ఇది కదా. సో 2k - 6 = 10 - 2k. ఇందులోంచి k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాడు. సో ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా అడుగుతాడు చూడండి, ఈ పాయింట్స్ అన్ని కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది చూడండి, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అడుగుతాడు. nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అంటే an = ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, an = a + n - 1 × d. సపోజ్ 4th టర్మ్ అన్నాడు అనుకోండి, n వాల్యూ 4 అవుతుంది. సో a4 = a + 4 - 1 × d అని రాస్తారు. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోమంటారు. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఇదిగోండి ఇది ఫార్ములా, n/2 × ఫస్ట్ టర్మ్ + లాస్ట్ టర్మ్, లేదా ఇదిగోండి ఇది ఇంకొక ఫార్ములా, n/2 × 2a + n - 1 × d. సో ఒకవేళ మీ క్వశ్చన్లో d వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, ఈ రెండు ఇదిగోండి ఇదొకటి ఈ రెండిట్లోంచి ఏది వాడతారు, d వాల్యూ ఇవ్వలేదు అంటే ఫస్ట్ ఫార్ములా వాడతారు. ఒకవేళ d వాల్యూ ఇచ్చారు అంటే సెకండ్ ఫార్ములా వాడతారు. ఒకవేళ లాస్ట్ టర్మ్ వాల్యూ ఇవ్వలేదు అంటే సెకండ్ ఫార్ములా, లాస్ట్ టర్మ్ వాల్యూ ఇచ్చారు అంటే ఫస్ట్ ఫార్ములా. ఓకే, సో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చెక్ చేసుకున్న తర్వాత ఏ ఫార్ములా వాడాలో మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో ప్లీజ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్. నెక్స్ట్ కామన్ రేషియో అనుకోండి, కామన్ రేషియో. సో జీపీలో ఉంది అంటే an = a × r⁻n - 1 ఇది n-1. ఓకేనా, అంటే జీపీలో ఉన్న టర్మ్స్ అంటే a2/a1 = a3/a2 ఇది r అనమాట. అంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ రాస్తుంది చూడండి, a1 a2 a3 ఇవి జీపీలో ఉన్నాయంటే ఇది డివైడెడ్ బై ఇది, సో a2/a1. మళ్ళీ నెక్స్ట్ డివైడెడ్ బై దాని ప్రీవియస్. ఇవన్నీ రేషియోస్ కూడా ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకే,
నెక్స్ట్ లెట్స్ గో ఇంటూ కోఆర్డినేట్ జామెట్రీ. ఎస్, ఒకసారి కోఆర్డినేట్ జామెట్రీలో చూడండి. 2 పాయింట్స్ ఇచ్చి ఇలా 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటారు? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. 2 xలు సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయండి, 2 yలు సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయండి. ఓకే, ఒకవేళ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఇదిగోండి ఒక పాయింట్ 0 0 అయిపోయింది కదా. సో డైరెక్ట్గా x2 మైనస్ x1, ఒకవేళ x1 0 అనుకుంటే x2 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y1 0 అనుకుంటే y2 స్క్వేర్. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా మీరు రాసేయచ్చు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. లేదు నేను ఇది గుర్తుపెట్టుకోను అంటే మీరు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ యూ ఇస్ 4 పాయింట్స్ ఇస్తారు. 4 పాయింట్స్ ఇచ్చి విచ్ ఫిగర్ విల్ ఇట్ ఫార్మ్, విచ్ జామెట్రికల్ ఫిగర్ విల్ ఇట్ ఫార్మ్ అంటే ఆ 4 పాయింట్స్లో మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఒక టేబుల్ వేసి మీకు చెప్తాను. 4 పాయింట్స్ ఇచ్చారు కదా, ఆ 4 పాయింట్స్ స్క్వేర్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి స్క్వేర్? ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. సపోజ్ ఇది ఫిగర్ అనుకోండి, ABCD అనేవి 4 పాయింట్స్ ఇచ్చారు. ఆ 4 పాయింట్స్లో మీరు AB ఒక సైడ్ కదా, BC ఒక సైడ్, CD ఒక సైడ్, AD ఒక సైడ్. ఈ సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయనుకోండి స్క్వేర్ అవుతుంది. సైడ్స్ ఈక్వల్ ఉంటే స్క్వేర్ అవ్వచ్చు లేదా రాంబస్ అవ్వచ్చు. ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇట్లా AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD, మీకు అన్ని వాల్యూస్ ఈక్వల్ వచ్చాయంటే ఐదర్ స్క్వేర్ ఆర్ రాంబస్ అవుతుంది. అండ్ ఒకవేళ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వచ్చాయి. డయాగ్నల్స్ అంటే ఏంటి? AC డిస్టెన్స్ కనుక్కుంటారు, BD డిస్టెన్స్ కనుక్కుంటారు, AC BD. ఒకవేళ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వచ్చాయి స్క్వేర్, ఒకవేళ డయాగ్నల్స్ ఈక్వల్ రాలేదు రాంబస్. ఓకే, సో ఫస్ట్ 4 పాయింట్స్ ఇస్తే అన్ని సైడ్స్ లెంత్ కనుక్కోండి. AB BC CD D అన్ని 4 సైడ్స్ ఈక్వల్ వస్తే స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు. అప్పుడు డయాగ్నల్స్కి వెళ్ళండి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వస్తే స్క్వేర్, ఆల్ 4 సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్, స్క్వేర్. ఆల్ 4 సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, రాంబస్. సపోజ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి, ఇట్లా AB ఈక్వల్ టు CD, AD ఈక్వల్ టు BC, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. అప్పుడు అది రెక్టాంగిల్ అయినా అవ్వచ్చు, పారలోగ్రామ్ అయినా అవ్వచ్చు. ఇట్లా ఓకే, అప్పుడు రెక్టాంగిల్ అని ఎప్పుడు చెప్తాము? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయినాయి అంటే రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కానీ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్, అది పారలోగ్రామ్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూడండి అదే ఇక్కడ రాస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు 4 పాయింట్స్ ఇస్తే ఈ 4 క్వశ్చన్స్ అడుగుతారు, పారలోగ్రామా, రెక్టాంగులర్, రాంబస్, స్క్వేర్. సపోజ్ 3 పాయింట్స్ ఇచ్చారు, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. 3 పాయింట్స్లో మీరు మళ్ళీ సైడ్స్ కనుక్కోండి, ABC. ఒకవేళ 2 సైడ్స్ ఈక్వల్ అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్, అన్ని 3 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి అంటే రైట్ యాంగిల్. లేదు మీరు పెద్ద సైడ్ ఏదైతే తీసుకుంటారో ఓకే, దాన్ని స్క్వేర్ చేస్తే పెద్ద వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని స్క్వేర్ చేస్తే ఈ రెండు చిన్న సైడ్ స్క్వేర్ చేసి ఈక్వల్ వచ్చిన వాల్యూ వచ్చిందంటే అది పైథాగరస్ థియరమ్ సాటిస్ఫై అవుతుంది అని అర్థం. సో అప్పుడు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, సో ఇది 7.1 ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇది కాకుండా ఇంకొక మోడల్ ఉంటుంది. సో మిమ్మల్ని అడుగుతాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్, పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఓకే, డిస్టెన్స్ ఉంటుంది, ఎక్స్కి వాల్యూ కనుక్కోండి, ఓకే, లేదా ఎక్స్కి ఈక్వేషన్ కనుక్కోండి. 7.1 ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా అందరికీ తెలిసిందే. సో 2 పాయింట్స్ ఉన్నాయి, AX1, Y1 ఒకటి ఉంది, BX2, Y2 ఒక పాయింట్ ఉంది, P అనే ఒక పాయింట్ ఉంది. ఏది ఎట్లుందంటే X, Y, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేషియో M1, ఇక్కడ నుంచి ఇక్కడ రేషియో M2. సో P అనే పాయింట్ ABని డివైడ్ చేస్తుంది. ఎలా? M1, M2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ పాయింట్ని Pని ఎట్లా కనుక్కుంటారు? ఇది P అనే పాయింట్. P అనే పాయింట్ ఎలా వస్తుంది అంటే M1 X2. సో చూడండి, M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2. ఇది X కోఆర్డినేట్. Y కోఆర్డినేట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు X తీసేసి Y రాయండి, M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2. ఓకే, M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2, M1 Y2 ప్లస్ M2 Y1 బై Y1 ప్లస్ M1 ప్లస్ M2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సెక్షన్ ఫార్ములాలోనే ట్రై సెక్షన్ అని అడుగుతాడు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ట్రై సెక్షన్ అన్నప్పుడు రేషియో వాళ్ళు ఇవ్వరు, మీరే తీసుకోవాలి, 1:2, 2:3 అని. ట్రై సెక్షన్ అంటే ఏంటి? ట్రై సెక్షన్ అంటే ఏంటి?
3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 3 ఎట్లా రాయొచ్చు, 1+2 3, 2+1 3, కాబట్టి 1:2 రేషియో, 2:1 రేషియో, 2 రేషియోస్ వస్తాయి. 3 పాయింట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ అన్నప్పుడు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. వాళ్ళు 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ అంటే x1 + x2/2, y1 + y2/2. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమంటున్నాడు అంటే ఇదిగోండి 1 2 3 సైక్లిక్ ఆర్డర్లో రాయండి. హాఫ్ మాడ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్లో హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని రాస్తారు. సో ఇక్కడ కూడా హాఫ్ రాయాలి. సో హాఫ్ మాడ్ x1 ఇంటూ x1 తీసుకుంటే y2 - y3 ప్లస్ x2 తీసుకుంటే y3 - y1 ప్లస్ x3 తీసుకుంటే y1 - y2. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి కొంచెం రివర్స్ వెళ్ళి వినండి, కొంచెం స్లోగా పెట్టుకొని వినండి ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే. ఓకే, సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అండ్ సపోజ్ ఇందులోనే ఇంకొక మోడల్ అడుగుతాడు, పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని అడుగుతాడు. సో పాయింట్స్ కొలీనియర్ అయ్యాయి అంటే ఏంటి, పాయింట్స్ కొలీనియర్ అవుతున్నాయి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 అని తీసుకొని ఆ ఏ వాల్యూ అయితే మిస్సింగ్ ఉందో ఆ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఉంది. 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అంటే ఏమంటారు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా మీద మనకి అంత ఎక్కువ క్వశ్చన్స్ ఏం లేవు, బట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ స్లోప్ యూజువల్గా పార్ట్ బీకి అడుగుతాడు లేదా 2 మార్క్స్కి అడుగుతాడు. సో 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే ఏంటి, y2 - y1/x2 - x1, సింపుల్. లేదా ఒకవేళ యాంగిల్ ఇచ్చేసి స్లోప్ కనుక్కోమంటారు. ఈ θ is 60. ఓకే, ద లైన్ ఈస్ మేకింగ్ 60 degree విత్ ద యాక్సెస్, ఫైండ్ ద యాంగిల్. యాంగిల్ అంటే ఫైండ్ ద స్లోప్ అంటే tan θ ఈక్వల్ టు స్లోప్ అవుతుంది. ఓకే, సో tan θ అంటే ఏంటి 60 కదా, tan 60 అంటే స్లోప్ √3 అని రాస్తారు. సో యాంగిల్ ఇచ్చినప్పుడు tan θ ఆ ఇచ్చిన యాంగిల్ని ట్యాన్లో పెట్టేసి అది స్లోప్ అవుతుంది. యాంగిల్ ఇవ్వలేదు పాయింట్స్ ఇచ్చానంటే y2 - y1/x2 - x1. సో మ్యాక్సిమం ఐ థింక్ ఐమ్ కవరింగ్ ఆల్ ద పాయింట్స్. సో ఎక్కడ ఏ చిన్న పాయింట్ కూడా మిస్ చేయట్లేదు చాప్టర్లోంచి. సో మీరు కూడా డెఫినెట్గా ఈ సెషన్ అందరితో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలా షార్ట్ టైంలో ఫుల్ చాప్టర్స్ అన్నీ రివైజ్ అయిపోతాయి. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్కి మళ్ళీ నేను ఇంకొక సెషన్ తీసుకుంటున్నాను, మాక్ టెస్ట్. సో అదొక 4-5 hours కంటిన్యూస్ మ్యారథాన్ చేద్దాము. అండ్ పార్ట్ బి క్వశ్చన్స్ కూడా 3-4 hours కంటిన్యూస్గా ఉంటుంది లైవ్. సో మోర్ దెన్ 200+ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, సో సెషన్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో టిల్ హియర్ వీ హావ్ ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ ద సిలబస్. ఓకే, సో ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి. 2 triangles సిమిలర్ అని ఎప్పుడు అంటాము, when the shape is same but the size is not same. Okay, shape same, size not same, then the triangles are said to be similar. Similarly 2 polygons కూడా similar అని ఎప్పుడు అంటాము, 2 polygons సేమ్ అని ఎప్పుడు అంటాము, వాటి యాంగిల్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి బట్ సైడ్స్ రేషియో సేమ్ ఉంటే చాలు. ఓకే, రేషియో సేమ్ ఉండడం అంటే ప్రపోర్షన్. అలాగే 2 ట్రయాంగిల్ సిమిలర్ ఎప్పుడు అంటాము, సేమ్ కాన్సెప్ట్, యాంగిల్ సేమ్ ఉండాలి, సైడ్స్ ప్రపోర్షన్ ఉండాలి. 2 పాలిగన్స్కి కూడా యాంగిల్ సేమ్ ఉండాలి, సైడ్స్ ప్రపోర్షన్ ఉండాలి. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది పార్ట్ బికి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫర్ ఎ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్, దే ఆర్ నాట్ సిమిలర్. ఓకే, రెక్టాంగిల్ స్క్వేర్ కంపేర్ చేసినప్పుడు రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ 90 90 90, స్క్వేర్లో కూడా అన్ని యాంగిల్స్ 90 90 90, కానీ సైడ్స్ సేమ్ ఉండవు కదా, సో అవి సిమిలర్ కాదు. ఓకే, స్క్వేర్ అండ్ రాంబస్ తీసుకుంటే స్క్వేర్ అండ్ రాంబస్లో సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ బట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. స్క్వేర్లో అన్ని యాంగిల్స్ 90 90 ఉంటాయి, రాంబస్లో అన్ని యాంగిల్స్ 90 ఉండదు. సో సైడ్స్ ప్రపోర్షన్లోకి వచ్చినా సరే యాంగిల్స్ ఈక్వల్ అవ్వవు కాబట్టి అవి కూడా సిమిలర్ కాదు. ఆల్ రెగ్యులర్ పాలిగన్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. రెగ్యులర్ పాలిగన్స్ తీసుకుంటే అన్నీ సిమిలర్ ఉంటాయి. రెగ్యులర్ పాలిగన్స్ అంటే ఏంటి, సైడ్స్ ఈక్వల్ ఉండే పాలిగన్స్ తీసుకుంటే అవి సిమిలర్ ఉంటాయి. ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఇది పార్ట్ బిలో మొన్న కూడా అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, స్క్వేర్, రెక్టాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, రాంబస్ ఇట్లా అడిగారు. అడిగినప్పుడు మీకు ఏది ఆల్వేస్ సిమిలర్ అవుతాయి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఓకే, స్క్వేర్, ఓకే, సర్కిల్స్. సో ఇలా మీకు ఆ పాయింట్స్ తెలిసినప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ ఎప్పుడు సిమిలర్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చూడండి.
సో బీపీటీ ఏం చెప్తుంది, సపోజ్ ఒక ట్రయాంగిల్ కి నేను ఒక లైన్, ఈ లైన్ ప్యారలల్ గా గీసాను అనుకోండి ఒక సైడ్ కి, ఆ లైన్ ఏం చేస్తుందంట ఆ మిగతా రెండు సైడ్స్ ని డివైడ్ చేస్తుంది. ఎలా, సేమ్ రేషియోలో. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకే, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో దీంట్లోనే మనం ఇంకొక స్టెప్ ఏం తీసుకోవచ్చు అంటే ఏడి బై టోటల్ ఏబి ఈక్వల్ టు ఏఈ బై టోటల్ ఏసీ, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ ఏంటి మరి, సపోజ్ ఒకవేళ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈఏ ఉందనుకోండి, అప్పుడు ఈ టూ లైన్స్ ఏమవుతాయంట, ప్యారలల్ అవుతాయి. ఓకే, సో బీపీటీ ఏం చెప్తుంది, సపోజ్ లైన్స్ ప్యారలల్ అయితే ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అంటుంది. కాన్వర్స్ ఏం చెప్తుంది, సపోజ్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఉంటే అప్పుడు లైన్స్ ఏమవ్వాలి, ప్యారలల్ అవ్వాలి. ఓకే, దెన్ సిమిలారిటీ క్రైటీరియా చూడండి, ఏఏఏ ఎస్ఏ ఎస్ఏఎస్ ఎస్ఎస్ఎస్. సో 3 యాంగిల్స్ సేమ్ ఉంటే ట్రయాంగిల్ సిమిలర్ ఉంటాయి. 2 సైడ్స్ సేమ్ రేషియో ఉండి మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ సేమ్ ఉంటే ట్రయాంగిల్ సిమిలర్ అవుతాయి. 3 సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటే కూడా ట్రయాంగిల్ సిమిలర్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, if 2 triangles are similar then the ratio of their sides is equal to the ratio of the corresponding altitudes, corresponding medians, corresponding angle bisectors, okay, corresponding perimeters. ఈ క్వశ్చన్ మొన్న అడిగారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో. ట్రయాంగిల్స్ ఏరియా సో నేను ఇది రాస్తున్నా చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇట్లా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవి సిమిలర్ ట్రయాంగిల్స్, అప్పుడు ఇది మీ డైరెక్ట్ థియరం. సో రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్. సో సైడ్స్ స్క్వేర్ అండ్ సైడ్ స్క్వేరే కాదు, కరెస్పాండింగ్ ఆల్టిట్యూడ్ స్క్వేర్, ఆల్టిట్యూడ్స్ ఇచ్చి ఇంకోటిగా ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు. మీడియన్స్ స్క్వేర్, ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉండదు కానీ క్వశ్చన్ వస్తుంది, సో చూసుకోండి. యాంగిల్ బైసెక్టర్ స్క్వేర్ and perimeter square also. Suppose 2 triangles ichi, these 2 triangles are similar, perimeter of first triangle is 12, find the perimeter of the second triangle and areas కూడా ఇస్తారు, అప్పుడు ఇలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ నేను ఇక్కడ రాసింది ఏరియాస్దే. ఓకే, ఈ 9th పాయింట్ రాశాను, ఒకసారి చూడండి, రేషియో ఆఫ్ ఏరియాస్ రాశాను. నెక్స్ట్ పైథాగరస్ థియరం అందరికీ తెలిసిందే. కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ అంటే ఇఫ్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దెన్ the triangle is right angle triangle. అండ్ ఎక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది చూడండి, ఏసీ స్క్వేర్ చూడండి, ట్రయాంగిల్ గీయండి, ఏసీ అంటే ఇదిగోండి ఇది ఏసీ, ఏసీకి ఆపోజిట్గా ఉండేది 90 డిగ్రీ అవ్వాలి. ఓకే, హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉండేది. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. టాంజెంట్ టు ఎ సర్కిల్ ఇస్ ఎ లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ ఎ సింగిల్ పాయింట్. సింగిల్ పాయింట్ మీద టచ్ అవ్వాలి. ఓకే, అండ్ ఎక్స్టర్నల్ చూడండి, సర్కిల్ మీద మనకి ఇన్సైడ్ ద సర్కిల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆన్ ద సర్కిల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవుట్ సైడ్ ద సర్కిల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇన్సైడ్ ద సర్కిల్ నుంచి 0 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, మీరు టాంజెంట్ డ్రా చేయలేరు ఇన్సైడ్ ద సర్కిల్ నుంచి. అవుట్ సైడ్ ద సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు ఇలా. ఓకే, ఆన్ ద సర్కిల్ నుంచి ఒక పాయింట్ డ్రా చేయొచ్చు. అదే అవుట్ సైడ్ అంటే 2 టాంజెంట్స్ వస్తాయి. ఓకే, ఇలా అర్థమైందా. సో 2 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, అండ్ 2 టాంజెంట్స్ వచ్చి ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ అవుతాయి. లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్, దీన్ని లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ మధ్యలో డిస్టెన్స్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అంటారు. సో ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి మరి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఓకే, అండ్ రేడియస్ టాంజెంట్, రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు 90 ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ థియరం, సెకండ్ థియరం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉండేవే 2 థియరమ్స్, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఇదిగోండి, ఓఏబిపి ఇది క్వాడ్రిలేటరల్ కదా, ఈ క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ ఉన్నాయి కదా, క్వాడ్రిలేటరల్ ఈ యాంగిల్ 90, ఈ యాంగిల్ 90, ఎందుకు రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్స్ 90 కదా, అప్పుడు ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి మరి, ఈ 2 యాంగిల్స్ సమ్ 180 అవుతాయి. ఓకే, సో టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ పి ఎలా ఉంటాయి, ఇవన్నీ కలిపితే 360 డిగ్రీస్ రావాలి క్వాడ్రిలేటరల్ కాబట్టి. బట్ యాంగిల్ ఏ ఆల్రెడీ 90 అని మీకు తెలుసు,
యాంగిల్ బి కూడా 90 అని తెలుసు. ఓకే, సో ఇది మొన్న మాక్ టెస్ట్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో యాంగిల్ ఓ ప్లస్ పి కూడా 180 అవుతుంది. ఓకే, సో సపోజ్ యాంగిల్ ఓ ఇది 60 ఇచ్చారంటే ఇది ఎంత అవుతుంది, 180 మైనస్ 60 అవుతుంది. సో అలా మీరు చేయగలగాలి. అండ్ ఇంకొకటి ఇదిగోండి, ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు ట్రయాంగిల్స్, ఇదిగోండి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఓఏపి ఓబిపి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ఉంటాయి. అంటే ఇదిగోండి ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో లైన్ జాయినింగ్ ఓ టు పి. ఓకే, సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ జాయిన్ చేసే లైన్ ఏం చేస్తుంది, యాంగిల్స్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్స్ నేను ప్రతి మాక్ టెస్ట్లో వచ్చింది చెప్పాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మళ్ళీ రేపు మాక్ టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చేద్దాము. ఇప్పుడు చూడండి, సీకెంట్ ఆఫ్ ఎ లైన్ ఇన్ విచ్ ఇంటర్సెక్ట్స్ అట్ 2 different పాయింట్స్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ సీకెంట్. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటే దీన్ని ఏమంటాం, కార్డ్ అంటాం. ఎస్. అండ్ ఏరియాస్ కావాలి అన్నప్పుడు ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏంటి, ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టర్ ఎట్లా వస్తుంది, టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ కదా, అందులో టీటా బై 360 పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్లో ఫార్ములాస్ ఇంకా. సో అన్నీ నేర్చుకోవాల్సిందే, ఆప్షన్ లేదు మీకు. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతారు, ఒక్కొక్కసారి డైరెక్ట్ లెంత్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ సో మచ్, బ్రెత్ ఈజ్ సో మచ్, హైట్ ఈజ్ సో మచ్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. 2 మార్క్స్కి డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా రాసి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయడం. సో ఫార్ములా రాయడానికి మీకు 1 మార్క్ వస్తుంది ఈజీగా, కాబట్టి ఫార్ములాస్ నేర్చుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో అది ఎస్ఏ క్వశ్చన్ అయినా సరే ఫార్ములాస్ ఉంటేనే మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో క్యూబాయిడ్ చూడండి, క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఎల్బిహెచ్. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ ఎల్బిహెచ్ రాసుకోండి. 2 times ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. 2 times ఎందుకు అంటే కింద పైన సేమ్ ఉంటాయి, కీబోర్డ్కి లెఫ్ట్ రైట్ సేమ్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటాయి. ఓకే, సో 2 times వస్తుంది ఏదైనా, ఏ ఫేస్ అయినా. సో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. lateral surface area అంటే ఓన్లీ 4 sides, టాప్ బాటమ్ we will not include, so 2h into l plus b. ఓకే, దెన్ క్యూబ్కి అయితే lateral surface area అంటే ఓన్లీ 4 sides 4 squares, సో 4a square. టోటల్ అంటే 6 sides కదా, 6 faces 6 squares కాబట్టి 6a square. అండ్ వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ ఆర్ సైడ్ క్యూబ్. సిలిండర్కి చూడండి, టోటల్ సర్ఫేస్ lateral surface area అంటే 2πr h. 2πr అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇంటూ హెచ్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr, ఈ 2πrకే ఈ 2πrhకే 2 సర్క్యులర్ ఫేసెస్ ఉంటాయి. ఓకే, సిలిండర్కి ఇది మొత్తం సిలిండర్ షేప్ ఉంటుంది, అది 2πrh. పైన సర్కిల్ షేప్ ఉంటుంది, కింద సర్కిల్ షేప్ ఉంటుంది. సో ఈ సర్కిల్స్ కూడా యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో 2πrhకి ఒక πr స్క్వేర్, ఇంకొక πr స్క్వేర్, రెండు సర్కిల్స్ కదా, సర్కిల్ ఏరియా πr స్క్వేర్ కాబట్టి యాడ్ చేస్తే ఇదిగోండి, మీరు దీని నుంచి 2πr కామన్ తీస్తే మీకు ఈ ఫార్ములా వస్తుంది. అండ్ వాల్యూమ్ వచ్చేసి πr స్క్వేర్ హెచ్. కోన్కి πrl, πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ 1/3 πr స్క్వేర్. సిలిండర్ వాల్యూమ్కి 1/3 ఉంటుంది. అండ్ స్పియర్కి 4πr స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఉంటుంది స్పియర్కి. ఓకే, సో 4πr స్క్వేర్, ఎందుకంటే 2 సర్ఫేసెస్ ఉండవు స్పియర్లో. వాల్యూమ్ వచ్చేసి 4/3 πr క్యూబ్. సో హెమిస్పియర్కి దీన్ని హాఫ్ చేస్తే వస్తుంది. దెన్ దీన్ని హాఫ్ చేసినాక కూడా ఇదిగోండి, ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ అంటే ఈ పైన ఉన్న ఈ సర్కిల్ పోర్షన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి 2πr స్క్వేర్కి ఇంకొక πr స్క్వేర్ యాడ్ చేస్తాం. సో అప్పుడు 3πr స్క్వేర్. అండ్ వాల్యూమ్కి ఇదిగోండి, దీన్ని హాఫ్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. సో మీరు స్పియర్ హెమిస్పియర్ టుగెదర్ యూ విల్ రిమెంబర్. ఈ రెండు కలిపి చదువుకోండి, ఈజీగా గుర్తుంటాయి. ఇంతవరకు చాలు. మీకు టెక్స్ట్ బుక్లో ప్రిజమ్ అవన్నీ ఇచ్చారు, అవి ఎక్కడ అడగరు, అవసరం లేదు. ఈ 6 చాలు. ఓకే, సో ఇందులో నేను జస్ట్ మీకు డిఫరెంట్ షేప్స్ కంబైన్ అయితే వాల్యూమ్ ఎలా కనుక్కుంటారు ఓకే పెట్టాను. సో ఒకసారి నేను ఈ నోట్స్ మీకు పోస్ట్ చేస్తాను కదా, సో ఒకసారి దీన్ని తరోగా చూసుకోండి. సో ఈ షేప్ ఏంటో ఐడెంటిఫై చేస్తే ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చుకోవడం, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ట్రిగ్నామెట్రీ, వెల్కమ్ టు ట్రిగ్నామెట్రీ.
సో ట్రిగ్నామెట్రీ చూడండి, నేమింగ్ ద సైడ్స్. సో ఫస్ట్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అంటాం. మన తీసుకున్న రెఫరెన్స్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. పక్కనే ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, సో సైన్ ఎట్లా రాస్తాం దీన్ని, ఇదిగోండి సైన్ కాస్ టాన్, ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ ఉన్నాయి మనకి. ఓకే, హైపోటెన్యూస్ ఈ రెండు ఇట్లా వర్టికల్గా రాస్తే టాన్ వచ్చేస్తుంది. ఓకే, మరి కొసీకెంట్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సీకెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్. ఓకే, సో ఇలా సింపుల్గా ఈ టేబుల్తో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రేషియోస్ ఎట్లా వస్తాయి, ఈ రేషియోస్కి మొన్న కూడా ఒక టిప్ చెప్పాను, మొన్న మాక్ టెస్ట్ జరిగేటప్పుడే అడిగారు. సో దీన్ని 0 అనుకోండి, 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి, 4 అనుకోండి, 4తో డివైడ్ చేసేయండి అందరినీ. ఓకే, స్క్వేర్ రూట్ తీసుకోండి. సో ఏదైనా మాన్యువల్గా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 0 1 2 3 4 అన్ని డివైడెడ్ బై 4 అందరికి స్క్వేర్ రూట్. సో 0 బై ఎనీథింగ్ 0, సో ఆన్సర్ 0 వస్తుంది. 1/√4 అంటే 1/2 వస్తుంది. 1/2 1/√2. ఓకే, √3/√4 అంటే 2 వస్తుంది. ఇది 4 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. కాస్కి ఏం చేస్తారు, ఇట్లా రివర్స్లో రాయండి. టాన్కి ఏం చేస్తారు, సైన్ బై కాస్. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే మీకు ఎలా రాయాలో తెలిస్తే చాలు. మీరు ఫస్ట్ కాలం రఫ్ వర్క్లో రాసిన మిగతా వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1. ఓకే, సైన్ అండ్ కాస్ ఆర్ ద మెయిన్ రోల్స్ కదా. సో సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ 1. ఓకే, తర్వాత సైన్కి రెసిప్రోకల్ ఎవరు, కొసీకెంట్. సో కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ, ఫస్ట్ మాత్రం ప్లస్ ఉంటుంది, మిగతా రెండు మైనస్. కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఏ 1, ఇక సిసి అనమాట, కొసీకెంట్ కాట్. నెక్స్ట్ కాస్ రెసిప్రోకల్ సీకెంట్, అది ఫస్ట్ వస్తుంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ, ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇవన్నీ డెరివేషన్స్. సో మీరు తెలిసిన దాని నుంచి ఇప్పుడు డిరైవ్ చేసాం. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ చూడండి. సైన్ కాస్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, అంటే సైన్ 90 - θ ఈక్వల్ టు కాస్ θ, లేదా కాస్ 90 - θ ఈక్వల్ టు సైన్ θ. tan cot కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, అంటే tan 90 - θ ఈక్వల్ టు కాట్ θ, లేదా కాట్ 90 - θ ఈక్వల్ టు tan θ. ఓకే, సీకెంట్ కొసీకెంట్ రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ అదర్, అంటే సీకెంట్ 90 - θ ఈజ్ కొసీకెంట్ θ, లేదా కొసీకెంట్ 90 - θ ఈజ్ సీకెంట్ θ. సో ఒకసారి పీడిఎఫ్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ప్రాపర్గా ఒకసారి మళ్ళీ నేర్చుకోండి. ఈవినింగ్ పార్ట్ బి సెషన్ ఉంటుంది, సో అది మీరు అటెండ్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే పార్ట్ బి సెషన్ చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ మ్యాక్సిమం పార్ట్ బి క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎగ్జామ్లో ఇందులోంచి వస్తాయి. ఓకే, ఈ పార్ట్ బి సెషన్ నేను ఇప్పుడు తీసుకోబోయే సెషన్ నుంచి వస్తాయి, దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. ఎస్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మీ 11.1 12.1 ఎక్సైజ్ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 12.2 ఎక్సైజ్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, మీరు ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నారంటే మీ ఐ లెవెల్ నుంచి ఆ ఆబ్జెక్ట్ని ఇమాజిన్ చేసుకుంటే మీకు లైన్ ఆఫ్ సైట్ వస్తుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీరు ఒకవేళ పైన ఉన్న ఆబ్జెక్ట్ మీ ఐ లెవెల్ కన్నా పైన ఉన్న ఆబ్జెక్ట్, అంటే మీరు పైకి చూస్తున్నారు అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. అదే నేను కిందకి చూస్తున్నాను అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ ఒక హారిజాంటల్ లైన్తోనే తీసుకోవాలి. ఆ హారిజాంటల్ లైన్ ఏంటి, మన ఐ లెవెల్. ఓకే, సో నా ఈ ఐ లెవెల్ నుంచి ఇది హారిజాంటల్ అవుతుంది, నేను పైకి చూస్తున్నా అంటే ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సపోజ్ ఇది నా హారిజాంటల్, నేను కిందకి చూస్తున్నా, సో ఇక్కడ ఇది లైన్ ఆఫ్ సైట్, ఇది హారిజాంటల్, సో ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో మీరు ఫస్ట్ ఒకవేళ మీకు ఫిగర్స్ డైరెక్ట్గా స్ట్రైట్ లైన్స్లో గీయడం కష్టం అనిపిస్తుంది అంటే ఫస్ట్ రఫ్ ఫిగర్ గీయండి. ఓకే, ట్రీ అంటే ట్రీ గీయండి, బిల్డింగ్ అంటే బిల్డింగ్ గీయండి, బాయ్ అంటే బాయ్ గీయండి. అప్పుడు మీకు నెక్స్ట్ దాన్ని స్ట్రైట్ లైన్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ మనము మాక్ టెస్ట్ చేస్తాం కదా, సో అందులో చేద్దాము. ఓకే, సో ప్రాబబిలిటీ చూడండి. ఇప్పుడు సింగిల్ ఫార్ములా ప్రాబిలిటీలో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇంతే. ఓకే, ఇందులో ఇదిగోండి ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 and 1, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు పార్ట్ బిలో క్వశ్చన్ ఇస్తాడు,
which cannot be the probability of an event. Okay, which cannot be the probability of an event. 1/5, 3/2, 5/7, లేదా 15/17 and 1.2, which can be the probability అని అడిగితే ఇక్కడ క్యాన్ ఏంటి ఒకటే ఆప్షన్. సపోజ్ విచ్ కెనాట్ బి అని ఇలా అడుగుతాడు, విచ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ, విచ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ అంటే ఇదిగోండి, ఇది అంటే మోర్ దెన్ 1 వాల్యూ వస్తే అది ప్రాబిలిటీ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో కొంచెం ఈ ఒక కాన్సెప్ట్ తోని మీరు చూసుకుంటారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈవెంట్. ఈవెంట్ ఇచ్చి కాంప్లిమెంటరీ ఆఫ్ ఈవెంట్ కనుక్కోమంటే ఇదిగోండి ఇది ఫార్ములా. ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 1/15, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ అంటే 1 - 1/15. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఒకవేళ ఒక ఈవెంట్ అక్కడ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు అంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఒకవేళ ఒక ఈవెంట్ డెఫినెట్లీ అక్కడ అవుతుంది అంటే దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటారు. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ 1, ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ 0. సో ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. తర్వాత లైక్లీ అవుట్కమ్స్ అని మిమ్మల్ని అడగరు. లైక్లీ అవుట్కమ్స్ అంటే ఏంటంటే ఈక్వల్ ఛాన్స్ ఇస్తే దేనికైనా అది లైక్లీ అవుట్కమ్ అవుతుంది. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, ఒక ఈవెంట్ అయిందంటే ఇంకో ఈవెంట్ అవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ రెయిన్ నౌ అండ్ ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ నౌ. సో రెయిన్ నాట్ రెయిన్, సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో నేను డై రోల్ చేశాను, నాకు ప్రాబిలిటీ ఆఫ్ 1 రావడానికి ఛాన్స్ ఏముంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 1? సో 1 వస్తుంది అంటే మిగతా నెంబర్స్ ఏవి రావు. 2 రాదు, 4 రాదు, 5 రాదు, 6 రాదు. సో ఇవన్నీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అంటే ఒకటి అవుతుందంటే ఇంకోటి అవ్వడానికి ఛాన్స్ లేదు. కాంప్లిమెంటరీ కూడా అంతే, ఒకటి అవుతుందంటే ఇంకోటి అవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ కాంప్లిమెంటరీలో 2 ఈవెంట్స్ ఉంటాయి ఆపోజిట్స్ లాగా, పాస్ ఫెయిల్, రేనింగ్ నాట్ రేనింగ్. మ్యూచువల్ ఎగ్జాస్టివ్ అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, కానీ ఒకటి అయ్యిందంటే ఇంకోటి అయ్యే ఛాన్స్ ఉండదు. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే యూనియన్ ఆఫ్ ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ది శాంపిల్ స్పేస్. సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ 1, ప్రాబిలిటీ ఆఫ్ 2, ప్రాబిలిటీ ఆఫ్ 3, ప్రాబిలిటీ ఆఫ్ 4, 5, 6 ఒక డై రోల్ చేస్తే ఇవన్నీ ఈవెంట్స్ పాసిబిలిటీ ఉంది. సో అవన్నీ యాడ్ చేస్తే వచ్చేది ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే చెప్పాను కదా, కంప్లీట్లీ ఆపోజిట్. ప్రాబిలిటీ ఆఫ్ పాసింగ్, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిలింగ్, కాంప్లిమెంటరీ. ప్రాబిలిటీ ఆఫ్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్, కాంప్లిమెంటరీ. ఓకే, సో అలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 కాయిన్ టాస్ చేస్తే మనకి 2 అవుట్కమ్స్ వస్తాయి, హెడ్ కానీ టెయిల్ కానీ. అదే నేను 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి చూడండి. ఒక్క కాయిన్ టాస్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక్క కాయిన్ టాస్ చేస్తే ఒక కాయిన్కి 2 అవుట్కమ్స్ వస్తాయి. ఎన్ని కాయిన్స్? ఒక్క కాయిన్ కాబట్టి 2 అవుట్కమ్స్. 2 కాయిన్స్ టాస్ చేస్తే ఒక కాయిన్కి 2 అవుట్కమ్స్. 2 కాయిన్స్ కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ పైన రాయాలి. 2 కాయిన్స్ 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, అండ్ అవుట్కమ్స్ ఎట్లా రాస్తారు? హెడ్ 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 టెయిల్. ఓకే, సో లేదు ఇంకా ఈజీ మెథడ్ చెప్తా చూడండి. ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్ కదా. సెకండ్ కాయిన్లో హెడ్ టెయిల్ రాసుకోండి. ఒక కాయిన్ టాస్ చేస్తే మీకు హెడ్ రావచ్చు, టెయిల్ రావచ్చు. నెక్స్ట్ ఈ హెడ్ని డబుల్ టైం రిపీట్ చేయండి ఇక్కడ, మళ్ళీ హెడ్ టెయిల్, ఈ టెయిల్ని డబుల్ టైం రిపీట్ చేయండి. సో ఇవి 4 అవుట్కమ్స్. ఇక్కడ చూడండి, సపోజ్ 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ ప్రాబిలిటీ ఆఫ్ ఒక కాయిన్ 2 అవుట్కమ్స్. అదే 3 కాయిన్స్ అంటే ఇదిగోండి 3 రాసుకొని పవర్లో. సో 2 క్యూబ్ అంటే 8. సో ఎట్లా రాస్తాం? ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్. ఓకే, 8 అవుట్కమ్స్ కదా, 8 అవుట్కమ్స్ని హాఫ్తో డివైడ్ చేయండి. ఇదిగోండి 1, 2, ఈజీ మెథడ్ చెప్తాను, 6, ఇదిగోండి 8 కాయిన్స్ కాబట్టి 8ని 4తో డివైడ్ చేస్తే, సారీ 8ని 2తో హాఫ్ చేస్తే 4 అవుట్కమ్స్ వస్తాయి కదా. సో 4 టైమ్స్ హెడ్ రాసుకోండి. మిగతా 4 ఏం చేస్తారు మరి? టెయిల్ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, 4లో హాఫ్ ఎంత? 2. సో 2 టైమ్స్ హెడ్ రాసుకోండి, 2 టైమ్స్ టెయిల్, మళ్ళీ 2 టైమ్స్ హెడ్, మళ్ళీ 2 టైమ్స్ టెయిల్. ఇప్పుడు ఈ 2లో హాఫ్ చేస్తే 1. సో 1 టైం హెడ్, 1 టైం టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్.
సో ఇలా ఈజీగా సూపర్ ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 8 కాబట్టి 8లో హాఫ్ చేసి 4 హెడ్స్ 4 టైల్స్, మళ్ళీ 4లో హాఫ్ చేస్తే 2 హెడ్స్ టైల్స్, మళ్ళీ ఆ 2లో హాఫ్ చేస్తే హెడ్ టైల్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా. సో టోటల్ 4 అవుట్కమ్స్, 4ని హాఫ్ చేస్తే 2, సో 2 హెడ్స్ 2 టైల్స్. ఈ 2ని హాఫ్ చేస్తే 1 హెడ్ 1 టైల్, 1 హెడ్ 1 టైల్. ఓకే, నెక్స్ట్ డై రోల్ చేస్తే మీకు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? టోటల్ 6 అవుట్కమ్స్ ఉంటాయి. నెంబర్ 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. ఓకే, సో 6 అవుట్కమ్స్ ఉంటాయి. అండ్ అవి ఎలా రాస్తారు? సపోజ్ 2 డైస్ రోల్ చేస్తే 1 డై అయితే 6 అవుట్కమ్స్. సో ఓకే, నెంబర్ ఆఫ్ డైస్ ఇక్కడ రాస్తారు. 6/1 అంటే 6. 2 డైస్ అంటే 6 అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ డైస్ ఇక్కడ పైన పవర్లో రాయాలి కదా. సో 6² అంటే 36 అవుట్కమ్స్ అవుతాయి. ఓకే, సో అవుట్కమ్స్ ఎట్లా రాస్తారు? ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ డై, ఇది సెకండ్ డై. ఓకే, సో ఫస్ట్ డై మీద నాకు నంబర్ 1 వస్తే సెకండ్ డై మీద నంబర్ 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది సపోజ్ డై అనుకోండి. ఫస్ట్ డై మీద నాకు నంబర్ 1 వచ్చింది. సెకండ్ డై మీద నాకు ఏదైనా రావచ్చు. ఇదిగోండి, ఇది సెకండ్ డై అనుకోండి. సెకండ్ డై మీద నాకు ఇక్కడ 1 వస్తే ఇక్కడ కూడా 1 రావచ్చు, లేదా 2 రావచ్చు, లేదా 3 రావచ్చు, పడిపోవచ్చు. సో 1 రావచ్చు. ఇది చూపిస్తాయి, ఇదైతే కొంచెం కలర్ బాగుంది కదా. ఇదిగోండి, ఇక్కడ 1 వచ్చింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 వస్తే ఇక్కడ 1 రావచ్చు, లేదా ఇలా 2 రావచ్చు, లేదా ఇలా 3 రావచ్చు, లేదా ఇలా 4 రావచ్చు, లేదా ఇలా 5 ఇలా 5 రావచ్చు, ఇలా 6 రావచ్చు, ఏదైనా రావచ్చు కదా. సో అదే ఇక్కడ రాస్తాం. సపోజ్ ఫస్ట్ డై మీద 2 వచ్చింది అనుకోండి. సెకండ్ డై మీద మళ్ళీ 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. మళ్ళీ ఫస్ట్ డై మీద 1 వచ్చింది, సెకండ్ డై మీద మళ్ళీ అంతే. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో ఇలా టోటల్ 6 × 6 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ కూడా మాక్ టెస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పాను. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. 52లో రెడ్ కలర్ 26. ఓకే, సో హాఫ్ డివైడ్ అవుతాయి. హాఫ్ రెడ్ ఉంటాయి, హాఫ్ బ్లాక్ ఉంటాయి. ఈ మళ్ళీ రెడ్లో మళ్ళీ అందులో హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, బ్లాక్లో స్పేడ్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది. స్పేడ్ క్లబ్ బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి బ్లాక్ కలర్ ఉంటాయి. హార్ట్ రెడ్ కలర్ ఉంటుంది కదా, డైమండ్ లాంటి హార్ట్, సో డైమండ్ కూడా రెడ్ ఉంటుంది. సో రెడ్ కలర్డ్ హార్ట్, డైమండ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి? స్పేడ్స్, క్లబ్స్ కాబట్టి ఆ రెండు బ్లాక్ కలర్ ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ప్రతి కార్డులో కూడా సేమ్ ఉంటాయి. ఏముంటాయి సేమ్ అంటే? ఇక్కడ ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ హార్ట్స్ ఉంది. హార్ట్స్లో ఏమేమి ఉంటాయి? 13 కార్డ్స్ కదా. 13 కార్డ్స్లో కింగ్, క్వీన్, జాక్. ఈ కింగ్, క్వీన్, జాక్ ని ఫేస్ కార్డ్స్ అంటాము. తర్వాత ఒక ఏస్ కార్డ్ కూడా ఉంటుంది. ఈ 4 అయిపోయిన తర్వాత 13 - 4 9 కదా. ఆ మిగతా 9 ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 9 అయిపోయినాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇదిగోండి 10, 11, 12, 13 కార్డ్స్ అయిపోయినాయి. సో ఫస్ట్ 3 కార్డ్స్ కింగ్, క్వీన్, జాక్ ఫేస్ కార్డ్స్. ఏస్ కార్డ్ హుకుమ్ కా హిక్కా సపరేట్. ఓకే, సో కింగ్, క్వీన్, జాక్ ఫేస్ కార్డ్స్. ఫేస్ ఉంటుంది వాటి మీద, ఫేస్ కార్డ్స్. ఓకే, కింద నంబర్స్ ఉన్నాయి చూడండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 2 వరకే, ఎందుకంటే 9 నంబర్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి 2 వరకే కౌంట్ చేసుకోండి. సో దీన్ని నంబర్ కార్డ్స్ అంటాం. అండ్ మనం కౌంట్ డౌన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 10 నుంచి కదా. సో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. సో అక్కడికి ఆపేస్తారు. ఓకే, సో ఇలా ఈ ప్యాటర్న్ డైమండ్స్ ఉంటుంది, స్పేడ్స్ ఉంటుంది, క్లబ్స్ ఉంటుంది. ఓకే, సో టోటల్ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? హార్ట్లో 3 ఉన్నాయి, డైమండ్లో 3 ఉన్నాయి, స్పేడ్లో 3 ఉన్నాయి, క్లబ్లో 3 ఉన్నాయి. సో టోటల్ 12 ఉంటాయి. 3 + 3 + 3 + 3. ఓకే, సో దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసాం మనము, బట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ప్రాబ్లమ్స్ చేస్తాం కూడా. ఎస్, స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ బేసిక్స్ మీకు చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటి? గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు దాని అర్థమెటిక్ మీన్ ఎట్లా కనుక్కుంటారు, మీడియన్ ఎట్లా కనుక్కుంటారు, మోడ్ ఎట్లా కనుక్కుంటారు. సో ఈ థియరీ నేను వదిలేస్తున్నా. సో నేను పోస్ట్ చేస్తాను మ్యాథ్ ఫెసిలిటేటర్ వెబ్సైట్లో. ఒక్కసారి మీరు అవన్నీ చదవండి మళ్ళీ. ఓకే, సో సపోజ్ ఇట్లా అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం 2 మార్క్స్కి చాలాసార్లు ఇస్తాడు. అబ్జర్వేషన్ ఇచ్చేసి దీని మీన్ ఏంటి, లేదా నేను ఇందాక సెషన్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, లాగరిథమిక్ లో ఇస్తాడు, ఇచ్చి దాని మీన్ కనుక్కోమంటాడు. లేదా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇస్తాడు, దాని మీన్ కనుక్కో, మీడియన్ కనుక్కో అంటాడు. సో మొన్న కూడా క్వశ్చన్ చేసాం పార్ట్ బిలో. 3 ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇచ్చాడు, మోడ్ కనుక్కోమన్నాడు. ఓకే, సో
మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ చాప్టర్స్ ఆల్సో మీకు ఉంటుంది, కానీ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినప్పుడు సింగిల్ చాప్టర్ నుంచే క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో వచ్చినప్పటికీ 2-3 చాప్టర్స్ మిక్స్ అయ్యి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో అవి ఎలా వస్తాయో మనం ప్రాక్టీస్ చేద్దాము ఇంకా. సో ఇప్పుడు చూడండి, సో అబ్జర్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లేనప్పుడు ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సింపుల్ గా అన్ని యాడ్ చేసి డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విల్ గెట్ ద మీన్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ మీన్ మనం డైరెక్ట్ మెథడ్ లో చేస్తాం. ఇక్కడ టేబుల్స్ కూడా గీస్తాను, మీకు ఈజీ అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ మీకు క్వశ్చన్ లో ఇస్తారు, అప్పుడు మీరు ఇమీడియట్ గా ఏం కనుక్కుంటారు, క్లాస్ మార్క్ అంటే యావరేజ్ ఆఫ్ బోత్ ద లిమిట్స్, క్లాస్ లిమిట్స్. సో క్లాస్ మార్క్ కనుక్కున్న తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటారు, ఈ రెండు మల్టిప్లై చేసేస్తారు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ ఉంటుంది. సో ఇది ఏంటి, డైరెక్ట్ మీన్. అదే డీవియేషన్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ క్లాస్ మార్క్, ఇక్కడ వరకు అంత సేమే. క్లాస్ మార్క్ అంటే క్లాస్ మార్క్ తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఒక మీన్ని అజ్యూమ్ చేసుకోండి, మిడిల్ వాల్యూ ఒకటి తీసుకొని అజ్యూమ్ చేసుకొని డీవియేషన్ కనుక్కుంటారు. డీవియేషన్ మెథడ్ కదా, డీవియేషన్ కనుక్కుంటారు. ఎలా చేస్తారు డీవియేషన్, ఎక్స్ఐ మైనస్ ఏ. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఈ ఎఫ్ఐ ఇంటూ డిఐ చేయాలి. సో సిగ్మా ఎఫ్ఐ డిఐ, ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ, ఇది టేబుల్. తర్వాత ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, స్టెప్ డీవియేషన్ అంటే ఏంటి మరి, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ చూడండి ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, క్లాస్ మార్క్ డీవియేషన్ వరకు సేమ్ ఉంటుంది, ఓన్లీ లాస్ట్ కాలం తీసేస్తాం మనం. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఓన్లీ లాస్ట్ కాలం తీసేస్తాం. లాస్ట్ కాలం తీసేసి ఇక్కడ ఏం చేస్తాను నేను, యూఐ కనుక్కుంటా. యూఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్. దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాను, ఎఫ్ఐ ఇంటూ యూఐ. లాస్ట్ ఏం చేస్తాం, ఎప్పుడైనా ఎఫ్తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఐ, ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ, అన్ని వాల్యూస్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో టేబుల్ స్కెలిటన్ టేబుల్ గీయడం కూడా రావాలి మీకు. టేబుల్ చూసి హెడ్డింగ్స్ చూసే మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా అక్కడే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాలిక్యులేషన్ ఎక్కడైనా టేబుల్లో రాంగ్ అయినా కూడా కొంచెం ఇగ్నోర్ చేస్తారు. అదే టేబులే రాంగ్ అంటే మార్క్స్ ఎక్కువ కట్ అవుతాయి. టేబుల్ ఫార్ములా కరెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా కూడా ఈ రెండు కరెక్ట్ ఉంటే మాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. ఈ రెండిట్లో ఏ తప్పు ఉన్నా కానీ మార్క్స్ చాలా మిస్ అవుతారు. నెక్స్ట్ మోడ్కి టేబుల్ ఏంటి, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అంతే. సో ఇందులో చేంజ్ చేస్తారు మీరు, ఇదిగోండి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి, క్వశ్చన్లో ఇస్తారు, మీరు అవి మళ్ళీ రాసుకుంటారు. రాసుకొని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూస్తారు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది మీ మోడ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దీంట్లో లోవర్ లిమిట్ ఉంటుంది కదా, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఈ లోవర్ లిమిట్ ఎల్ వాల్యూ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ పైన కింద ఒక ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు. ఓకే, 3 ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ పైన ఒకటి కింద ఒకటి. పైన దాన్ని 0 అనుకోండి, కింద దాన్ని 1 అనుకోండి, దాని కింద దాన్ని 2. అయిపోయింది, ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. సో మీడియన్కి ఏం చేస్తారు, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, n/2 వాల్యూ. n/2 అంటే ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉంటుందో అదే n అనమాట. దాన్ని హాఫ్ చేయండి. మీడియన్ అంటే హాఫ్ వాల్యూ, మిడిల్ వాల్యూ కావాలి, హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దానికన్నా దాని నెక్స్ట్ వాల్యూ, సపోజ్ నాకు 48 వచ్చింది అనుకోండి, దాని నెక్స్ట్ వాల్యూ ఇక్కడ 50 ఉందంటే 50కి వెళ్ళిపోండి. ఇది మీ మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ఎల్ వాల్యూ తీసుకుంటారు. ఓకే, అండ్ ఈ ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు, దీని పైన ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు, అండ్ యూ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. హెచ్ అంటే క్లాస్ సైజ్. అండ్ ఆజివ్ కర్వ్కి ఏం తీసుకోవాలి మరి, అప్పర్ బౌండరీ తీసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్న తర్వాత అప్పర్ బౌండరీ అంటే ఏంటి, ఇదిగోండి ఇది లోవర్ ఇది అప్పర్ కదా, ఈ అప్పర్ బౌండరీస్ అన్ని ఇక్కడ రాసుకుంటారు. ఓకే, ఈ అప్పర్ బౌండరీస్ అన్ని ఎక్స్ వాల్యూస్ అయితే, ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని వై వాల్యూస్ అయితే. సో ఎక్స్ కామా వై టేబుల్ కూడా పాయింట్స్ కూడా రాసుకుని ఆ పాయింట్స్ డైరెక్ట్గా ప్లాట్ చేయాలి. మోర్ దెన్ క్యూములేటివ్ కర్వ్కి అయితే ఏం చేస్తాను మరి, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ జీసీఎఫ్ తీసుకుంటారు. ఇక్కడ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, కింద నుంచి యాడ్ చేసుకుంటూ వస్తారు. ఓకే, ఇక్కడ ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి పై నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాం కదా ఇట్లా. ఓకే, దీనికేమో కింద నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాము. దెన్ లోవర్ బౌండరీ తీసుకుంటాం. ఇదిగోండి మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి లోవర్ బౌండరీ తీసుకోవాలి, కింద నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ బౌండరీ తీసుకోవాలి, పై నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా టేబుల్ గీస్తాము. తర్వాత ఏంటి, ఈ బౌండరీస్ ఎప్పుడు ఎక్స్ వాల్యూస్, ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు వై వాల్యూస్.
ఓకే, ఎక్స్ కామా వై ఆర్డర్ పేరు రాసేస్తారు. సపోజ్ సమ్ టైమ్స్ ఏమడుగుతాడంటే 2 గ్రాఫ్స్ గీసి మీడియన్ కనుక్కోమంటారు. అప్పుడు మీడియన్ ఎలా అవుతాయి, ఆ 2 గ్రాఫ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూడండి, ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఇదిగోండి ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ ఎక్కడైతే ఎక్స్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్ డ్రాప్ చేయండి. సో అది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని కట్ అవుతుందో అది మీ మీడియన్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ సింగిల్ గ్రాఫ్ నుంచి కూడా అడిగినప్పుడు ఏం చేస్తారంటే n/2 వాల్యూ కనుక్కోండి. ఇక్కడ సపోజ్ 100 ఉంది అనుకోండి, 100/2 50 కదా, 50 దగ్గర ఇదిగోండి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 50 దగ్గర ఎక్కడ కట్ అవుతుందో చూసుకోండి, ఇట్లా ఎక్స్ యాక్సిస్ దగ్గర రండి, అది మీ మీడియన్ అవుతుంది. ఓకే, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అది. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ మ్యాథ్స్ సిలబస్. సో అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యాయి, కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి, మోడల్ ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయో కూడా చెప్పాను. సో ఓవరాల్ చిన్న సెషన్ అయినా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది మీకు. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇంకొక 1.5 అవర్లో మీకు పార్ట్ బి సెషన్తో నేను రెడీగా ఉంటాను. ఈ 1.5 అవర్ మీరేం చేస్తారంటే మ్యాథ్ ఫెసిలిటీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మళ్ళీ చదువుకొని రెడీగా ఉండాలి. పార్ట్ బి లైవ్లో నాతో పాటు మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో కాంపిటీషన్ ఉంటుంది, సో అందరం కలిసి సాల్వ్ చేద్దాం. సో 200+ పార్ట్ బి క్వశ్చన్స్ ఉంటాయి. సో మీ పేపర్ 20 పార్ట్ బి క్వశ్చన్స్ మీకు రేపు వస్తాయి కదా, ఆ 20 ఈ 200+ లోంచే మీకు పార్ట్ బి వస్తుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. ఓకే, సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఈ ఇయర్ కూడా వస్తుంది. సో ఐ విల్ గ్యారంటీ యూ దట్. సో 20 మార్క్స్కి ప్రిపరేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెషన్లో 20+ ఇంకా మీకు షార్ట్ ఆన్సర్స్ ప్రిపరేషన్ అయిపోయింది, ఎస్ఏ క్వశ్చన్స్లో ఫార్ములాస్ ఎలా రాయాలో తెలిసింది.